అందరికీ నమస్కారం. మన భారతదేశానికి సంబంధించినంత చరిత్ర కోసం చాలామందికి ఆ వివరాలు తెలియదు. అసలు మరి చరిత్ర పుటల్లోకి వెళ్ళి పరిశోధన చేయాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం అని మరి డాక్టర్ చెర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు చాలా కాలంగా దీని మీద పరిశోధన చేస్తున్నారు. అసలు మన సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు మన భారతదేశ పూర్వాపరాలు ఏంటి, ఆ హిందూ ధర్మానికి లేదా హిందూ మతానికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది, ఈ విషయాల మీద ఆయన చాలా పరిశోధన చేశారు. ఈరోజు మనం ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం స్వామి. మన భారతదేశ చరిత్ర పూర్వపరాల్లోకి వెళ్తే అసలు అఖండ భారతానికి సంబంధించిన చరిత్ర చెప్పండి ఒకసారి. మనకు ఆయన బాగా పాలించడం వలన ఆయన పాలించిన ప్రదేశాన్ని భారతవర్షము అని అన్నారు. ఆయన కాలంలో వ్యవసాయం కూడా ప్రారంభమైంది. ఆయన మొదటి పట్టణం కూడా కట్టాడు, అదే అయోధ్య నగరం. కనుక మనకు తెలిసినంతలో ఆ భరతుడి నుంచి చరిత్ర ప్రారంభం. ఇంకా అప్పటి నుంచి వరుసగా మనకి చరిత్ర ఉంది. ఆంధ్రరాజుల వరకు కూడా చరిత్ర ఉంది. ఆంధ్రరాజుల దగ్గర నుంచి మనకు మామూలుగా చరిత్ర పుస్తకాల్లో దొరుకుతుంది. కనుక ఈ ప్రాచీన చరిత్ర రామచంద్రుడికి 34వ తరం పూర్వం నుంచి ప్రారంభిస్తే ఆంధ్రరాజుల వరకు మనకి స్పష్టంగా దొరుకుతుంది. వాళ్ళు కట్టిన పట్టణాలు, వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఇలాంటివి కూడా మనకు లభిస్తాయి. ఆ పేర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి, అది విశేషం. ఆయన అయోధ్య కట్టాడు, ఇప్పటికీ అయోధ్య అదే పేరు కదా. అలాగే మధు అని ఆయన మధుర కట్టాడు. ఇలాగ ఎవరు ఏ పట్టణాలు కట్టారు, ఎవరు ఏ పనులు చేశారు వాటితో సహితంగా మనకు ప్రాచీన చరిత్ర లభిస్తుందండి. ఓకే. కనుక దాన్ని మనం గుర్తించాలి. వచ్చి ఇప్పుడు సమస్య గుర్తించడం. నిజానికి ఇప్పుడు హిందువులు అంటున్నారు, హిందువులకి పూర్వం పేరేమిటి దాంట్లో ఉంది, అది బ్రహ్మాండ పురాణం అనే దాంట్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మాట ఉంది, భారతదేశంలో ఉండే ప్రజల్ని భారతులు అంటారు అని. ఓకే. అది వాడుకలో లేదు, వేదంలో ఉంది ఈ ప్రయోగం. భారత అనే ప్రయోగం వేదంలో ఉంది. ఎందుకుందో తెలియక అది కాంతి యందు ఆసక్తి గల వాళ్ళు అని అర్థం చెప్పుకుంటున్నారు. కాంతి యందు ఆసక్తి కలిగి ఉన్నందువలన భారత్ అనే పేరు వచ్చిందన్నానికి ఆధారం ఏంటి? పదమే ఆధారం. అదే. అయితే కాంతి యందు ఆసక్తి లేని వాళ్ళు ఎవరు ప్రపంచంలో? అవును. అగ్ని పుట్టినప్పటి నుంచి అగ్ని దొరక్కపోయినా సూర్యకాంతి ప్రసాదిస్తున్నప్పటి నుంచి పనులు నెరవేరుతాయి. సూర్యకాంతి లేకపోతే పనులు నెరవేరు. కనుక అందరికీ కాంతి యందు ఆసక్తి ఉంది. కానీ ఇక్కడ భారత్లోని పేరు రావడానికి భరతుడు అనే మహారాజు కారణం. ఓకే. కనుక ఆ మాట స్పష్టంగా రాశారు. ఆయన పాలించిన ప్రదేశం కూడా రాశారు. కనుక మనకు అది చరిత్రలో లేదు. అదే భారతదేశానికి పేరు ఎందుకు వచ్చింది అంటే శకుంతల కొడుకు, కానీ శకుంతల కొడుకు చరిత్రలో ఈ మాట లేదు అసలు. ఈ భరతుడి దగ్గరే ఉంది ఈ చరిత్ర. భారత వర్షము అనేటువంటిది. భారత ఖండము అని ఇంకో పేరు ఉంది. అవును. భరత ఖండం పేరు రావడానికి వృషభదేవేంద్రుడు యొక్క కుమారుడు, ఆయన పెద్ద చక్రవర్తి, ఆయన కుమారుడు భరతుడు. ఆయన వల్ల భరత ఖండం అనే పేరు వచ్చింది అంటారు. ఆ మాట ఉంది. కానీ భారత వర్షం అనే పేరు మాత్రం, అంటే ఇప్పుడున్న మన కొలతలో పెద్దది భారతదేశం ఉందో, అంటే ఉన్న దాంట్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేవనుకోండి, తొలగిపోయినాయి. కానీ తొలగడానికి పూర్వం ఉండేటువంటి భారతదేశం మొత్తం అంతా ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మనకు రామచంద్రునికి 34వ తరంలో ప్రారంభం. ఓకే. జంబూద్వీపం అంటారు, అది ఇంకా విస్తృతమైంది. జంబూద్వీపం అనేది చాలా విస్తృతమైంది. కనుక మనకు భారత వర్షానికి సంబంధించింది. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఉంది. భూమి ఈ ద్వీపాలుగా ఉండే కాలానికి తర్వాతి కాలానికి చాలా మార్పులు పొందింది. హిమాలయాలే మార్పు పొందాయని అంటున్నారు కదా. హిమాలయాలు ఒకప్పుడు కొండలుగా లేవు, ఆ తర్వాత కొండలు అయ్యాయి అని చెప్తున్నారు. కనుక భూమిలో మార్పులు రావడానికి పూర్వం నుంచి మన చరిత్ర ఉంది. ఓకే. మనకి మీరు వినే ఉంటారు, ఈ ఉపనయనంలో కానీ వేరే సందర్భ పెళ్ళిళ్ళలో కానీ సంకల్పం చెప్పినప్పుడు మాట మాట్లాడతారు, చతుస్సాగర పర్యంతం అని, 4 సముద్రాల వరకు అని. మనకి ఇప్పుడు భారతదేశాన్ని ద్వీపకల్పమనే అంటారు. ఎందుకని ఉత్తరం వైపున సముద్రం లేదు. అవును. అంటే ఒకప్పుడు సముద్రం కూడా ఉండే కాలం నుంచి మనకి ఈ సంస్కృతి ఉంది. ఓకే. అది మనకి తెలియదు, ఎప్పటిది ఆ కాలం అనేది స్పష్టంగా చెప్పలేము. ఓకే. కానీ ఇది మాత్రం చెప్తున్నాం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? కన్యాకుమారి దగ్గరైనా సరే సంకల్పంలో ఈ మాట చెప్తున్నారు నమస్కారం చేసేటప్పుడు. అదే మరి బదరి దగ్గరైనా చెప్తున్నారు ఇదే సంకల్పం, చతుస్సాగర పర్యంతం అంటున్నారు. ఈ చతుస్సాగరాలు లేవు ఇప్పుడు. ఎలా ఉంది అంటే ఒకప్పుడు చతుస్సాగరాలు ఉండేవి, ఇప్పుడు మనకి మూడు వైపులే సాగరం ఉంది, 4వ వైపున ఇప్పుడు సాగరం లేదు.
అలాగే దీపాలు కూడా పూర్వం ఉండేవి. అదే ఆ దీపాల పేర్లు కూడా తర్వాత వికృతి పదాలు ఉన్నాయి. ఇప్పుడు జమ్ము అన్నాం. అవును. ఈ జమ్ము అంటే ఏంటిది? జంబు అనే దానికి వికృతి పదం. అక్కడ జంబు అని ఒక నది ఉండేది. అవును. కనుక అలాగ ప్రాచీనమైన పేర్లు, వాటి వికృతి పదాలు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. ఇవి ప్రాచీన చరిత్రను సూచిస్తున్నాయి. ఇది నామ విజ్ఞాన శాస్త్రం అంటారు. ప్రాచీనమైన నామాల ద్వారా, పేర్ల ద్వారా ప్రాచీనమైన చరిత్రను తెలుసుకోవడం. ఓకే. కానీ అసలు ఆ కోణమే ఆలోచించకపోతే చరిత్ర తెలుస్తుంది. అదంతా అబద్ధమే అనుకుంటే అంధయుగంలో పడిపోతే చరిత్ర తెలియదు. త్రేతాయుగం అన్నారు మీరు, అక్కడి నుంచి అన్నారు. కానీ త్రేతాయుగ కాలం ఇప్పుడు నేను ఇప్పుడు యుగాల గురించి ఎత్తను. చాలా విస్తృతమైన కాలాలు. అదే ఆ విస్తృతమైన కాలం పేరెత్తితే అప్పుడు 2 రకాల సమస్యలు వస్తాయి. చాలా సమస్యలు వస్తున్నాయి. అప్పటి నుంచి ప్రమాణాలు చూపించవలసి రావడం. అవును. ఎలా దొరికితే మనకి దొరకవు కదా. మన ప్రమాణాలు చాలా పోయాయి. శ్రీరామచంద్రుడు ఆయుష్ చెప్పాల్సి వస్తే 1000 సంవత్సరాలు చెప్తున్నారు, 11,000 సంవత్సరాలు చెప్తున్నారు. అవి మనస్సుకి ఊహకు అందని అంశాలు, ప్రాచీనమైనవి. అందని వాటి గురించి మనం చర్చ చేయవద్దు. ఏవి అందుతాయో అంతవరకు చర్చ చేస్తే మన ప్రాచీన సంస్కృతి కొంతమైనా అర్థమవుతుంది. లేకపోతే మొత్తం అంతా అదంతా అంధయుగంలో పడిపోతుంది. ఏం తెలియదు, ఏం జరిగిందో ఏం తెలియదు అని. తెలియకపోవడం కాదు, తెలుస్తోంది, స్పష్టంగా తెలుస్తోంది. కానీ కొన్ని తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదు? ఇప్పటి గణనం వేరు, అప్పటి గణనం వేరు. ఇప్పుడు మనం కొందరు సామాన్య శకం ఉంటారు, కొందరు క్రీస్తు శకం ఉంటున్నారు. అంతకుముందు శాలివాహన శకం అన్నారు, అంతకుముందు విక్రమాదిత్య శకం అన్నారు. మీరు ఎన్ని పేర్లు మార్చినా ఈ 2000 సంవత్సరాల నుంచే వస్తుంది. అవును. కానీ అంతకు ముందు ఉంది, మనది ఉంది. అప్పుడు వ్యవహారం ఏమిటి అంటే కలి ప్రారంభం నుంచి కలిశకం అన్నారు. కలిశకం ఒకటే కాదు, జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అని ఒకటి ఉంది. అవును. జయాభ్యుదయ యుధిష్ఠిర కంటే మహాభారతం ప్రారంభమైన సమయం. అంటే మహాభారతం ప్రారంభం కావడం ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకని అంతకు ముందు జరిగిన అత్యాశ్చర్యకరమైన అతి ఘోరమైన మహాయుద్ధాన్ని చరిత్రపూర్వకంగా వెల్లడించే గ్రంథం అది. కనుక ఆ గ్రంథం ఎప్పుడు ప్రారంభమైందో దాన్ని జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అన్నారు. యుధిష్ఠిరుడు తాను ప్రమాణం చేసిన రాజ్యంలోకి వచ్చిన కాలాన్ని యుధిష్ఠిర శకం అన్నారు. ఇలా కొన్ని ఉన్నాయి. కానీ అసలు ఆ శకాలు లేవు. ఇప్పుడంతా అంధయుగంలో పడిపోయి అంతాను. అందుకని మనం యుగాల జోలికి ప్రస్తుతం వెళ్ళవద్దు. మనకు ఆధారాలు ఎక్కడ దొరికాయో అక్కడి నుంచి మనం చూస్తే కనీసం 10,000 సంవత్సరాల వెనక నుంచి మనకు చరిత్ర దొరుకుతుంది. మనం ఎవరి పేర్లు మామూలుగా భావిస్తున్నామో, బాగా ప్రచారంలో ఉన్నాయో అవన్నీ వాళ్ళందరూ చారిత్రక పురుషులు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకోసం నేను ఈ దారి అవలంబించాను. అంతకు ముందు గురించి ఆధారాలు దొరికితే తప్ప ఏం మాట్లాడక్కల, కానీ ఆధారాలు దొరుకుతున్నాయి. కనుక వీటి గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే మీరు ఈ ఆసక్తి మీకు ఎప్పుడు వచ్చింది అసలు, ఇది తెలుసుకోవాలన్న ఆసక్తి, ఇదంతా శోధించాలని? ఇది చాలా విచిత్రమైన విషయం. నేను ఒక వేద విద్యార్థిని. అదే వారాలు చదువు చేసుకుంటూ వేదం చదువుకునేవాడిని. 8 ఏట పంపిస్తారు ఇంటో చెప్పు, ఏం పాపం పిల్లాడు అయిపోతాడని అలా ఆలోచించేవాళ్ళు కాదు. ఆ వేదం చదువుకున్న తర్వాత వేదంతో బతకడం కష్టమని చెప్పని ఆ తర్వాత భాషాప్రవీణలోకి వచ్చాను. భాషాప్రవీణతో చాలదని ఆ పైన ఎంఏ, మరి ఇంకో ఎంఏ, పిహెచ్డీ ఇవి చేశాను. అయితే మా నాన్నగారికి ఆ సంస్కృతి చాలా వంట పట్టింది. అందుకని ఆయన ఏం చేసేవారు, ఆయన వ్యాకరణ శాస్త్రం చెప్పి, వేదాంత శాస్త్రం చెప్పి, పురాణాలు వినిపించి, భారతం, భాగవతం ఇవన్నీ ఆయన సాయంకాలం చెప్పేవారు. చెప్పినప్పుడు నన్ను వెంట పెట్టుకుని వినిపించేవారు. ఏ ఊరండి అసలు? సొంత ఊరు? సొంత ఊరు ఏది అంటే చెప్పడం కష్టం. పొడగట్లపల్లిలో మా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. పంచాంగ కట్టలు రాస్తూ ఉంటారు. అక్కడ మా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. చాలా పెద్ద ఐదేపల్లి కృష్ణశాస్త్రి గారిని పెద్ద అన్నవరం దేవాలయాన్ని స్థాపించిన ఆయన. అయితే ఆ తర్వాత మా నాన్నగారు ఏదో వృత్తి కోసం అని చెప్పి రాజమండ్రి వచ్చారు. ఆ తర్వాత ఏలూరు వచ్చారు. ఇప్పుడు నేను చిన్నప్పుడే ఏలూరు, రాజమండ్రి నుంచి వెళ్ళిపోయాను వేదం చదువుకోవడానికి. వేదం చదువుకోవడం అయ్యాక ఏలూరు వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఏలూరులో చదువుకున్నారు. ఇరగవరం అని తణుకు దగ్గర వేదగ్రామం ఉండే, చాలా మంది వేద పండితులు ఉండేవారు. ఇప్పుడు ఉన్నారు అక్కడ. అక్కడ వేదం చదువుకోవడం కోసం 8 ఏళ్ళు ఉండిపోయాను. ఆ తర్వాత ఏలూరు వచ్చాను. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య అంటే నేను చదువుకున్న వేదము, శాస్త్రములు, పురాణ ఇతిహాసములు, విన్నవి, చదివినవి, చెప్పినవి కూడా. కానీ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటికి విరుద్ధమైన చరిత్రలు ఉన్నాయి. భాషాశాస్త్రం ఒకటి, భారతీయ దేశీయ చరిత్ర ఒకటి, పూర్తి వాటి విరుద్ధాలు. ఎందుకు వైరుధ్యం ఉంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళని అడిగితే అది నిజం అంటారు. ఈ సంప్రదాయం వాళ్ళని అడిగితే మాకు చెప్పకంటారు. ఎలా తెలుస్తుంది? నాకు సందేహం లోపల పీలుస్తూ ఉండేది. శ్రీరామ్ సాఠే అని ఒక ఆయన ఇతిహాస సంకలన సమితిని స్థాపించారు అప్పట్లో. ఆయన ఏలూరు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసం పెట్టారు. ఉపన్యాసం పెడితే దానికి ఐఏఎస్లకు చరిత్ర బోధ చేసేటువంటి
గోడ సత్యనారాయణమూర్తి అనే ఆయన్ని అధ్యక్షులుగా పిలిచారు. పిలిచినప్పుడు వారికి ఏం మనం చేసామంటే ఏమో, అయ్యా వారు చెప్పేదానికి మీరు చెప్పేదానికి కొంత వైరుధ్యం ఉండవచ్చు, మీకు ఆ విషయంలో మాట్లాడాలనిపించినట్టయితే విడిగా కూర్చొని మాట్లాడదాం, స్టేజ్ పైన ఏం చెప్పకండి, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, వారి అభిప్రాయాలు వారు చెప్తారు అని అన్నాను. కానీ ఆయన ఊరుకోలా, శ్రీరామ్ సాటే గారు చెప్పిన అభిప్రాయాన్ని ఖండించారు. 100 సంవత్సరం నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను అడిగాను, అయ్యా రామచంద్రమూర్తి ఆర్యుడు, రావణాసురుడు ద్రావిడుడు అంటారు, మరి లంకలో రాక్షసులు తెల్లవారగట్ల వేదాలు చదివేవారు, వాళ్ళు అగ్నిహోత్రాలు చేసినట్టుగా ఉంది, ఈ అగ్నిహోత్రాలు వేదాలు అనేవి ఆర్యుల సంస్కృతి. అవును. మరి రావణాసుడు యొక్క లంకలో ఉన్నట్టుగా మనకు అక్కడ కనపడుతోంది, రామాయణంలో కనపడుతుంది, దీన్ని ఎలా సమన్వయిస్తారు మీరు అని 100 సంవత్సరం సమయంలో అడిగాను. ఆయన కోపం వచ్చి నన్ను పిలిచి మీరు అవమానించారు అని సభాముఖంగానే అన్నారు. సరే, కానీ ఏం చేస్తుంది, చేసేది లేదు. అది మనసులో గుచ్చుకుంది. ఈ చరిత్ర పండితులను అడిగితే ఉన్నాయండి దానికి ప్రాచీన చరిత్ర ఆధారాలు, రాళ్ళు రప్పలు అవి అని అనేవారు, నాకు స్పష్టంగా చెప్పాల. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మేము రిఫ్రెషర్ కోర్స్ కోసం వెళ్ళాం. అక్కడ మాకు ఈ తరతరాల భారత చరిత్ర ఇచ్చారు, దాంట్లో సంగ్రహంగా చరిత్ర ఉంది. దాంట్లో చరిత్ర పండితులు చెప్పేది ఆవిడ చెప్పారు. ఏం చెప్పారు, రొమిలా తాపరు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం హిందూ మతం పుట్టింది, అంతకుముందు 1000 సంవత్సరాల అంధేగం ఉంది, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి పూర్వం దాదాపు ఒక 3000 సంవత్సరాల వెనక ఉండేటువంటి హరప్పా సంస్కృతి హిందువులది కాదు, అది అక్కడ వాళ్ళ మతం ఏమిటో మనకి తెలియదు, వాళ్ళు మత విషయాలు వదిలి వెళ్ళలేదు, ఇలా రాశారు. అయితే ఇప్పుడు నేను చదివిన గ్రంథాల్లో ఎక్కడా లేని కొత్త విషయాలు ఇవి. అవును. ఏంటి వీటి సమన్వయం ఎలాగా తెలియదు. అప్పుడు దానికోసమని నేను కొన్నాళ్ళు చాలా తీవ్రంగా కొన్ని నెలలు పరిశీలన చేసిన తర్వాత నాకు ఈ వాళ్ళు చెప్పే పశుపతిదేవుడి ముద్రిక, 2 కొమ్ములు ఉన్నాయి అని చెప్పే పశుపతిదేవుడి ముద్రిక పక్కన దేవనాగరి ప్రణవం కనపడింది నాకు. ఓకే. ఇదిగో అదే ఈ పుస్తకం. అప్పుడు హరప్పా సంస్కృతులు శృతి సౌరభం అనే పేరుతో హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి అని మొట్టమొదటి పుస్తకం రాశాను. ఓకే. ఇది రెండో పుస్తకం కూడా రాశాను. ఈ మొదటి పుస్తకంలో ఈ చరిత్రకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అందులో మొదటి వ్యాసం ఇదే, హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి అని. అంటే అప్పుడు నాకు హరప్పా సంస్కృతిలో 88 ఆధారాలు దొరికాయి. 88 ఆధారాలని దాంట్లో చూపించాను. ఓకే. అంతేకాకుండా మేము అదే రిఫరెన్సర్ కోర్సులో ఒక వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, ఏమనంటే ఈ దేశంలో ఎవరో మూలవాసులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరో మనకి తెలియదు, వాళ్ళని ఓడించి ఆస్ట్రిక్కులు ఇక్కడికి వచ్చారు, ఆస్ట్రిక్కులను ఓడించి ద్రావిడులు వచ్చారు, ద్రావిడులను ఓడించి ఆర్యులు వచ్చారు, ఆర్యులను ఓడించి వీళ్ళు ముస్లింలు వచ్చారు, ముస్లింలను ఓడించి వీళ్ళు ఆంగ్లేయులు వచ్చారు అని చెప్పారు. ఓకే. అని సునీత్ కుమార్ చటర్జీ అనేటువంటి పశ్చిమ బెంగాల్ పండితుడు చెప్పాడు. ఈ ఆర్యన్ అనేటువంటి పుస్తకం, ఆర్యన్ నాన్ ఇండో ఆర్యన్ అనే పుస్తకం రాశారు. దాంట్లో చెప్పారు, కనుక గంగా అనే పదం సంస్కృత పదం కాదు, ఇది ఆస్ట్రిక్ భాషా పదము. ఆస్ట్రిక్ భాషా పదం అది ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. గంగా అంటే పెద్ద ప్రవాహమర్థం అని ఓ వ్యాసం రాశారు. నాకు లోపల నుంచి కలత కలిగింది. ఏంటిది, రామాయణంలో గంగ ఉంది, భారతంలో గంగ ఉంది, వేదంలో గంగ ఉంది, గంగానే పదమే మంది కాదని ఏం చెప్తున్నారు. నేను లేచి అడిగాను, అయ్యా మరి గంగా అనే పదం వేదంలో ఉందండి, ఏ వేదము, పాత వేదమా కొత్త వేదమా అన్నారు. ఓకే. అంటే వీళ్ళు ఆంగ్లేయులు వేదాన్ని అలా విభజన చేశారు, ఇవి పాతవి కొత్తవి అని. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని చూసి ఇది పాత వేదమేనండి, ఋగ్వేదంలో 6వ మండలంలో గాంగ్యా అనే పదం ఉంది. గాంగ్యా అంటే గంగ యందు ఉన్నది అని అర్థం. ఓకే. ఇంకా అప్పటి నుంచి గంగా పదం ఉందండి. అంటే ఆయన మా మిత్రుడితో అన్నారు. తర్వాత మిత్రుడు చెప్పాడు, నేను కోనసీమలో వేద పండితుల దగ్గర చెప్పాను, ఎవరు చెప్పలేదు ఈ మాట, ఈయన అంటున్నాడు ఇలాగా అని చెప్పని ఆయన అన్నారట. అప్పుడు నేను గంగ మనది కాదా అని వ్యాసం రాశాను. ఇది కూడా దీంట్లోనే రాశాను. ఓకే. గంగ మనదే, మన సంస్కృతిలో అది భాగం, కనుక ఇది ఆస్ట్రిక్ భాషా పదం, చైనా పదం ఏం కాదు అనడానికి ఒక కారణాలు వరుసగా రాసి వ్యాసం రాశాను. గంగ మనది కాదు. యూనివర్సిటీలోనే రిఫరెన్సర్ కోర్సుకు వెళ్ళిన వాళ్ళు వ్యాసం సమర్పించాలి. అప్పుడు ఆ వ్యాసం సమర్పించాను. సమర్పించాక ఆ తర్వాత అంతటితో ఆగల. ఇప్పుడు 2 అయ్యాయి కదా. ఒక ఈ భూమి తవ్వకాలకు సంబంధించినటువంటి పండితుడు ఒక ఆయన, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన నాకు లేఖ రాశారు తెనాలి నుంచి. మీరు మీ పుస్తకంలో 88 ఆధారాలు చూపించారు, కానీ 5000 అవశేషాలు ఆనాడు దొరికాయి, వాటన్నిటిని సమన్వయం చేస్తే మీ మాట నమ్ముతారు. ఓకే. నేను నిజమే అనుకుని దీనికోసం కలకత్తా వెళ్ళాను. కలకత్తా వెళ్ళి అక్కడ నుంచి కొన్ని బొమ్మలు తీసుకొచ్చాను.
అక్కడ చిత్రాలు మ్యూజియంలో ఉన్నాయి. మామూలుగా వాళ్ళు ఇవ్వలేదు, ఎవరో మిత్రుల సాయంతో మొత్తం ఆ చిత్రాలు సంపాదించిన తర్వాత మళ్ళీ వ్యాసాలు రాశాను. హరప్పా సంస్కృతిలో స్వస్తికం, హరప్పా సంస్కృతిలో పవిత్రం, వేడికి పవిత్రం పెట్టినారు దర్భ పవిత్రం, అవును, హరప్పా సంస్కృతిలో పవిత్రం, హరప్పా సంస్కృతిలో శివావతారాలు, ఇలా మరి కొన్ని వ్యాసాలు రాశాను. ఓకే. అవి అయినా ఎవరు సమాధానం చెప్పలేదు. నేను కూరుకుండిపోయాను. ఎందుకంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి అంతకుముందు దాదాపు 3000 సంవత్సరాలకి మధ్యలో ఎడంలో ఏముందో నాకు తెలియదు, చెప్పడానికి ఆధారాలు లేవు. ఓకే. నోరు మూసి ఉండవలసి వచ్చింది. 2 ఏళ్ల వెనుక ఒక విశ్వవిద్యాలయంలో దేవాలయ వాస్తు పాఠం చెప్తున్నాను. దాంట్లో ఏమొచ్చింది, హిందూ దేవాలయాలు 1వ శతాబ్దిలో బయలుదేరాయి, అంతకుముందు బౌద్ధ మందిరాలు జైన మందిరాలు ఉన్నాయి అని చెప్పి వచ్చింది. 1వ శతాబ్దిలో బయలుదేరితే ఇప్పుడు కాశీ మాట ఏంటి, శ్రీశైలం మాట ఏంటి, అయోధ్య మాట ఏంటి, తిరుపతి మాట ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత అయిపోతున్నాయి. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? నేను ఒక ఆయనకి ఫోన్ చేసి అడిగాను, ఏమంటే ఇలా ఉంది ఏంటని. నిన్ను కూడా వేస్తారులే కమిటీలో అన్నారు. వాళ్ళేం వేయలేదు. వేసినా ఇప్పుడు నా మాట వాళ్ళు వినాలి కదా, ఎక్కడ వింటారు? వాళ్ళకి మేము చరిత్ర ప్రధానం అంటారు కదా, ఇలా ఊరుకోకూడదు అని కొంచెం మనసులో కలత కలిగి అప్పుడు బాగా అన్వేషిస్తే నాకు మొదట 17 ఆధారాలు దొరికాయి ప్రాచీన చరిత్రకు. ఒక యూనివర్సిటీలో ఆ 17 ఆధారాల మీద ఉపన్యాసం చెప్పాను. ఆ తర్వాత 119 ఆధారాలు దొరికితే సంస్కృతి అకాడమీలో కూడా 2 గంటలు చెప్పాను, 2 రోజులు దాని మీద ఉపన్యాసం చెప్పిన తర్వాత అప్పుడు ఈ చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశాన్ని పట్టినదే అని మొదటి పుస్తకం అప్పుడు వేశాను, తెలుగు పుస్తకం. ఓకే. ఇది వేశాను, ఈ 119 ఆధారాలతో వేశాను అనమాట. దీంట్లో చూడండి బొమ్మ ఎవరిది? అవును, లక్ష్మీదేవి. ఎక్కడుంది? సాంచీ స్తూపంపై ఉంది. అట్లాగా వీళ్ళు ఏమని చెప్తారు, మొదట జైన మతం బౌద్ధ మతం ఉన్నాయి, తర్వాత హిందూ మతం వచ్చిందంటారు. సాంచీ స్తూపం అంటే మరి బౌద్ధులది, అంతే. బౌద్ధ స్తూపం లక్ష్మీదేవి ఎందుకు ఉంది? దీనికి డిడి కోశాంబనే ఆయన, వీడు హిందువులు ఇలాగ లక్ష్మీదేవి అంటారు, కాదు వీడు మాయాదేవి అని మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ చెప్పాడు. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అసలు మాయాదేవికి ఏనుగులు కుండలతోటి నీళ్లు పోసి అభిషేకం చేయాల్సిన సన్నివేశం ఎక్కడొచ్చింది? బుద్ధ చరిత్రలో తిరగండి. అవును. కానీ లక్ష్మీదేవికి ఉంది. లక్ష్మీదేవి జన్మించినప్పుడు నదులు వచ్చాయి. నదులు వస్తే ఈ దిగ్గజాలు ఆ జలాలని పుట్టిన వాళ్లకు అభిషేకం చేస్తారు కదా, స్నానం చేస్తారు కదా, అవును, అలాగా ఘటాలతో అభిషేకం చేశాయి అని చెప్పి విష్ణు పురాణంలో ఉన్నాయి ఈ శ్లోకాలు. ఒకటి. రెండవది, రామాయణంలో సుందరకాండలో చంద్రవర్ణన సందర్భంగా సరిగ్గా ఈ గజలక్ష్మిని వర్ణించారు. అంటే ఏనుగుల చేత అభిషేకాన్ని పొందేటువంటి లక్ష్మీదేవి చేత రామాయణంలో ఉంది. ఓకే. ఋగ్వేదంలో ఉండే శ్రీసూక్తంలో ధ్యానం ఉంది, శ్రీసూక్తం ఉంది, శ్రీసూక్తానికి ధ్యానం ఉంది. ఆ ధ్యాన శ్లోకంలో ఇదే రూపం ఉంది. ఓకే. అంటే హిందువులకు సంబంధించిన 3 గ్రంథాల్లో ఈ గజలక్ష్మి యొక్క ధ్యానం ఉంది. ఓకే. కానీ బుద్ధ చరిత్ర మొత్తంలో అసలు మాయాదేవికి సన్నివేశం లేదు. కానీ మాయాదేవికి ఏనుగుల సంబంధం కలిగిన ఒక సన్నివేశం ఉంది. అదేంటి? బుద్ధుడు పుట్టడానికి పూర్వం, గర్భంలో పడడానికి పూర్వం ఆమెకు కళ వచ్చిందంటారు. అవును. ఆ కళలో ఏనుగులు కనబడితే మర్నాడు రాజు సభలో చెప్పాడు. చెప్తే ఏనుగులు కళలో కనబడితే చాలా మంచిదండి, కనుక ఈమెకు చాలా మంచి పిల్లవాడు పుడతాడు అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది సన్నివేశం. ఇదే సన్నివేశాన్ని ఒక చిత్రంగా చెక్కిన శిల్పం ఉంది, అది కూడా దీంట్లో ప్రింట్ చేశాను. కనుక మాయాదేవికి ఏనుగులు కల్లో కనబడిన సన్నివేశం సంబంధం ఉంది, ఆ చిత్రం ఉంది, శిల్పం ఉంది. సాంచీ స్తూపంలో ఉన్నది మాత్రం గజలక్ష్మి యొక్క చరిత్ర మనకు హిందూ గ్రంథాల్లోనే ఉన్నది. కనుక బౌద్ధ మతం తర్వాత హిందూ మతము అని చెప్పేటువంటిది వాస్తవం కాదని ఈ సాంచీ స్తూపం నిరూపిస్తుంది అని ఇది కూడా ఒక ప్రమాణంగా దీంట్లో చూపించాను. అంటే ఇలాంటి చిత్రాలు చూపించాను, ప్రమాణాలు వరుసగా ఇచ్చాను. 119 ప్రమాణాలను ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగిపోలేదు, అయిపోయి ఇంకా వెతుకుతున్నాను. మొత్తం ఈ పుస్తకాలు 4000 పుస్తకాలు చేసాం. వాళ్ళంతా వాళ్ళుగా కొనడానికి పెట్టామనుకోండి, షాపులు కొనేస్తారు, దగ్గర ఇచ్చుకుంటారు, ఏమవుతుంది, లాభం ఏంటి? అందుకోసం దీన్ని అమ్మకం పెట్టడం కాకుండా ఈ పుస్తకం ఒకటి, 2 కార్డులు, ఒక కరపత్రం, దీంట్లో కరపత్రం కూడా పెట్టాను. కరపత్రం 3 ఇవ్వడం. సరే అయ్యా దయచేసి పుస్తకం చదవండి, మీకు నిజమనిపిస్తే తలో కార్డు కేంద్రాన్ని రాష్ట్రం రాయండి అని కోరడం అన్నమాట. ఇలాగా 119 ప్రమాణాలతో ఈ పుస్తకం వేసిన తర్వాత మళ్ళీ వెతుకుతుంది, మళ్ళీ దొరుకుతున్నాయి. ఇదిలో బాగుందిరా అని చెప్పని మళ్ళీ వాటన్నింటినీ కలిపి ఈసారి ఇంగ్లీష్లో
మొత్తం దీంట్లో ఉండే ప్రమాణాలు వెనకాల పట్టుకేస్తూ కొత్త ప్రమాణాలను చేర్చి 165 ప్రమాణాలతో మళ్ళీ ఈ పుస్తకం రాయడం జరిగింది. ఓకే, ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లోను, అంటే ఇంగ్లీష్లో అనువాదం చేయించాను. అదే మిత్రులు అనువాదం చేశారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత దాంట్లో లేని ప్రమాణాలు కొంచెం చూపించాను అనమాట. ఓకే, ఇక్కడతో ఆగిపోకుండా ఇంకా దొరుకుతున్నాయి, వదిలిపెట్టకూడదు. ఇది మన దూరం ఇంతవరకు తెలియదు. 70 ఏళ్ల వరకు ఏం జరిగిందో తెలియదు చరిత్రలో. అదే ఎన్ని చదివినా, ఇన్ని పుస్తకాలు చదివినా ఈ చదువంతా ఎంత విచిత్రం చూడండి. క్రీస్తు తర్వాత అయిపోయి మొత్తం పుస్తకాలని. అవును, మొత్తం మన వాంగ్మయం మీద రామాయణం, భారతం అన్ని క్రీస్తు 4వ శతాబ్ది తర్వాత, క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత అని మేము సాహిత్య చరిత్ర చదువుకున్నాం. అదే సాహిత్య చరిత్రలో యూనివర్సిటీలో చదివింది అదే. కనుక అది అసత్యం అవుతుంది. కానీ సత్యమేదో జనాన్ని కానీ తెలియాలని మళ్ళీ ఇది 3000 పుస్తకాలు ఇవి కూడా పంచిపెట్టాం. పంచిపెడుతున్నారు, కానీ డబ్బులు పెట్టకపోతే చదవరు కదండి ఎవరు కూడా. మీరు అన్నది అది ఒక కోణం, అది నేను కాదంటరా. ఇప్పుడు చదివినా చదవకపోయినా పుస్తకం ఇచ్చాడు కదా, కార్డులు ఇచ్చాడు కదా అని 2 కార్డులు రాస్తే అది చాలు. గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తలో కార్డులు రాసినట్లయితే ప్రభుత్వానికి జనం కోరుతున్నారు అని తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అదే లేకపోతే ఏమవుతుంది, ఇది ప్రజాస్వామ్యం కదా, వాళ్ళు సెక్యులర్ ప్రభుత్వం, వాళ్ళంతా వాళ్ళ కలెక్ట్ చేసిన అవకాశం పుస్తకాల్లో మార్చాలి. మొన్నది మార్చాలి. మనది కాని అబద్ధాలు ఇక్కడ పాఠాలు చెప్తుంటే ఎలా ఊరుకోవడం, మనది మనకి చెప్పాలి. ఆ ప్రయోజనం నెరవేర్చాలి. వీళ్ళు చదవనివ్వండి అని చెప్పి ఈ సాహసం పని చేస్తున్నాను. ఈ సాహసం చేయడానికి కూడా కొంత ప్రేరణ ఉన్నది. ఏంటంటే నేను ఈ అంశాన్ని ఒక మీటింగ్లో చెప్పాను. మనకు ఈయన నేను ఇలాంటి పరిశోధన చేస్తున్నారని మా మహానుభావులు సమన్వయ సరస్వతి సాంబేదం షణ్ముఖ శర్మ గారు నాకు వాళ్ళ పురస్కారం ఇచ్చారు. ఆ పురస్కారం ఇచ్చినప్పుడు 50,000 ఇచ్చారు. ఓకే, పర్వాలేదు 50,000 ఇచ్చారు కదా, ఇప్పుడు ఇంట్లో వాడినట్లయితే ఇంట్లో వాళ్ళు ఏమంటారో డబ్బు వాడేస్తున్నాడు ఊరికే అనే భావం ఉంటుంది. ఇచ్చారుగా ఇది వాడచ్చని చెప్పి ఒక మానసికమైన స్థైర్యం ఏర్పడింది. ఓకే, అదే సభలో ఈయన ఉన్నారు, ఎవరు మన రెడ్డి గారు, శాంతా బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారు, వాళ్ళ పురస్కారం ఇచ్చారు. ఓకే, వాళ్ళ పురస్కారం ఇచ్చినప్పుడు ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు. బాగుంది, 1,50,000 ఉంది, ఇప్పుడు నేనేం పడినా పర్వాలేదు, నేను కార్డు కొనచ్చు, పుస్తకాలు ప్రింట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు అని చెప్పి సాహసం చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి అయిన తర్వాత ఆ పెయిన్ మళ్ళీ దొరికితే ఇదిగో ఇప్పుడు ఈ మధ్య ఈ పుస్తకాలు ప్రింట్ చేసాం మళ్ళీ. ఓకే, ఇది తృతీయ భాగం, మూడో భాగం ఇది. ఇదిగండి, దీంట్లో ముఖ్యంగా కార్డు ఇవన్నీ పెట్టేశారు, బొమ్మలతో సిద్ధంగా వేసి. అదే శివుని వృషభావతారం ఉంది మనకి, శివపురాణంలో ఉంది. అదే వృషభావతారం ఉంది, కిరాతావతారం ఉంది. కానీ అక్కడ ఏ అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలు మనకి హరప్పా సంస్కృతిలో దొరుకుతున్నాయి. ఇప్పుడు నాకు కనీసం హరప్పా సంస్కృతిలో 100 ఆధారాలు ఉన్నాయి. ఏది ఇది హిందూ సంస్కృతే అంటే భారతీయ సంస్కృతే, ఇది వేరే సంస్కృతి కాదు అని చెప్పడానికి ఆధారాలు తింటాను నేను. ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లారు మీరు ఇప్పుడు దాకా చేస్తున్నాను. మరి కానీ ఒక ఫౌండేషన్ లాగా పెట్టి దీన్ని ఒక ఉద్యమం లాగా వెళ్తే ఇంకా బాగుండేది కదా, ఆర్గనైజర్ గా. మీరు చెప్పేది నిజమే, అలాంటి మీరు మరి కొందరు కలవాలి. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను వయస్సు పెద్దదైంది, రెండోది ఇప్పుడు నేను వెతకాలి, అన్వేషణ చేసి నేను రాసేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు చాలా చెత్తగా రాస్తాను, ఎంత అర్థం కాకుండా రాస్తాను. దాన్ని ఎవరో ఫేర్ చేయాలి, అయితే మళ్ళీ నేను ఫేర్ చేసుకోవాలి. ఫేర్ చేసిన తర్వాత ప్రింటింగ్ మొదలు DTPకి ఇవ్వాలి. DTP ఇస్తే వాళ్ళు తప్పులు వేస్తారు. ఇవన్నీ అతి ప్రాచీన విషయాలు వాళ్ళకి తెలియదు పాపం. తప్పులు వేస్తే మళ్ళీ దిద్దాలి. ఒకసారి దిద్దితే చాలదు, రెండోసారి దిద్దాలి, మూడోసారి కూడా దిద్దాల్సి వస్తుంది. దిద్ది ఇక్కడ అయిన తర్వాత ఆ పైన ప్రింటింగ్ ఇవ్వాలి. చూసారా, ఇప్పుడు పూర్వం అయితే నేను ఉపన్యాసాలకు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు నేను రాసిన పుస్తకాలు తలొడ్డి ఇచ్చేవాడిని. ఇప్పుడు ఉపన్యాసాలకు కూడా వెళ్ళడానికి ఓపిక తక్కువ ఉంది. శరీరం ఓపిక తగ్గింది, కాళ్ళ పట్లు తగ్గాయి, కాళ్ళ క్యాటరాక్ట్ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా దీనికి మళ్ళీ ఓ ఫౌండేషన్, మళ్ళీ ఆ ప్రయత్నం అదంతా ఎక్కడ చేయగలను. ఎన్ని సంవత్సరాలు మొదలుపెట్టి మీరు ఇప్పుడు 25 ఏళ్ల వెనక అసలు ప్రారంభం, మొదటి ప్రారంభం 25 ఏళ్ల వెనక ప్రారంభమైనా కలకత్తా వెళ్ళొచ్చాను, ఏవో కొన్ని రాసినా ఆ పుస్తకాలు పంచిపెట్టానే తప్ప ఆ పైన ఏం చేయాలో తెలీదు. ఆ మధ్యలో ఒకటి వచ్చిన సమస్య ఏంటంటే నాతో పనిచేసే ఓ మిత్రుడు, అది ఆ సమస్య దీనికి వచ్చింది, ఇది మీకు చూపించినటువంటి దీనికి కూడా వచ్చింది. నాతో పనిచేసే ఒక మిత్రుడు, మిత్రుడు అంటే నాతో లెక్చరరే. ఏమంటే మాకు క్రైస్తవ మతానికి 2000 సంవత్సరాల వెనక చర్మంపై ఉన్న శాసనం ఉంది, మీకేం లేవు, మీరంతా బట్టి అబద్ధమే అని చెప్పి అన్నాడు నాతో. అట్లాగా అంటే ఏం చెప్పాను, సమాధానం నా దగ్గర లేదు. మా కాలేజీ ప్రిన్సిపాల్ అన్నాడు, ఆయన అన్నాడు, ఏమండి ఈ దేశం ఒక దేశం కాదండి, ఇది కేవలం ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశమైంది అని. అంటే నా దాని మీద సమాధానం లేదు. ఇదేంటో ఇలా అంటారు, మీకు చరిత్ర పుస్తకంలో ఉందా పేరా,
ఈ దేశము భౌగోళికంగా కానీ లేకపోతే భాషాపరంగా కానీ సంస్కృతి పరంగా కానీ ఇది ఒక దేశం కాదు. ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశం ఇందులో పేరా ఉంది ప్రారంభం అట్లాగా అన్నప్పటికీ తెల్లపోయారు. ఏం చెప్పాలి సమాధానం? అదంతా అబద్ధమనేది ఇప్పుడు తెలిసింది, ఈనాటికి తెలిసింది. ఇప్పటిది కాదు, ప్రపంచంలో సంస్కృతి కలిగినటువంటి దేశాలు బయలుదేరిన కాలంలోనే ఈ దేశంలో రామచంద్రుడికి 34వ తరంలో మొట్టమొదటి పట్టణం కట్టి భారత వర్షం మొత్తం తప్పించిన మహాచక్రవర్తి ఉన్నాడు మనకి, భరత చక్రవర్తి. దేశం కాదు అనే మాట నిజం కాదు అని ఇప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. అదే కనుక ఈ మధ్యలో ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన లెక్చర్ ఆయన ఇచ్చాడు, ఆయన రాహుల్ సాంకృత్య ఆయన దివోదాస్ పుస్తకం ఇచ్చాడు, ఇది చదవండి అన్నాడు. ఓకే, దాంట్లో విషయం అంటే ఋగ్వేదంలో ఆర్యులు ద్రావిడులను కిరాతకులను కిరాతకంగా చంపి వాళ్ళ ఇళ్ళు దోచుకుని ఇళ్ళు తగలబెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నారు అని ఋగ్వేద మంత్రాల్లో ఉంది అని. ఓకే, ఋగ్వేద మంత్రాలు ఉంటాయి, అది ఋగ్వేదం ఏంటి? అదే మన ఋగ్వేదం అంటే చాలా ఏదో గొప్పది, దేవుడికి తెలిసింది, దేవుడికి సంబంధించింది, దేవుడి విషయాలు తెలుస్తుంది అనుకుంటాం. ఇది ఉందంటున్నాడు ఈయన. ఎంతవరకు నిజం? నేను యజుర్వేదం చదువుకున్నాను, యజుర్వేద భాష్యం చదువుకున్నాను, యజుర్వేద భాష్యం పాఠం చెప్పాను, విద్యార్థులు తయారయ్యారు. కానీ ఈ ఋగ్వేద భాషను చదవలేను నేను. ఓ గురుగారి దగ్గర ఋగ్వేదం కూడా కొంత చదివాను. అది కూడా ఎందుకు చదివాను? చార్వాక అని పత్రిక ఉండేది, దాంట్లో వేదాన్ని గురించి వేదాల్లో బూతులు అని రాశాడు. అవును, నేను ఒక ఆయన 4 వేదాలు చదివినానంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. కపిలవాయి యజ్ఞేశ్వర శాస్త్రి గారిని పెద్ద ఆయన నా 5 వేదశాఖలు 6 వేదశాఖలు చదివారు ఆయన. ఆయనతో చెప్పి ఎలా ఉందండి, ఉంది అంటే ఊరుకుంటే ఏమవుతుంది, మీరు నా దగ్గర రండి, నేను ఋగ్వేదాన్ని పాఠం చెప్తాను, దాని భాష్యం చదివి అప్పుడు జవాబు చెప్పాలి అన్నారు. అంటే నిజమే అనుకున్నాను, అమాయకం చిన్నతనం. ఆయన దగ్గరికి వెళ్ళాను విజయవాడ, వెళ్ళి ఆయన దగ్గర 2 అష్టకాలు చదివాక ఆ తర్వాత ఆయన పాపం మతి తప్పింది, అందుకని ఇంకా చదవడం కుదరలేదు, వచ్చేసాను. అయితే ఆ ఋగ్వేదం 2 అష్టకాలు చదవడం వలన ఈ ఋగ్వేదంలో ఇలా ఉందన్న వలన ఎప్పుడైనా సరే ఋగ్వేద భాషను పాఠం చెప్పడం ప్రారంభించాను. 1 సంవత్సర కాలం చెప్పాను. ఆయన ఏ మంత్రాలు చెప్పాడో వరుసగా ఆ మంత్రాలని, ఆ మంత్రాల అర్థాలని, ఈయన చెప్పిన కథల్ని జోడిని చూశాను. చూస్తే అంతా అబద్ధమే, ఒకటే నిజం కాదు. చాలా పెద్దవాడు ఆయన, పద్మభూషణ అవార్డు పొందాడు. వల్గాసే గంగా ఒకటి, దివోదాస్ ఒకటి, చాలా ప్రసిద్ధ రచనలు. కానీ ఆయన చెప్పిందంతా కట్టు కదా, ఋగ్వేదానికి దీనికి సంబంధం లేదు. అద్భుతమైన పుస్తకం అంటారు. అద్భుతమైన పుస్తకం అంటారు. అదే పుస్తకం. ఇది 2014లోనే ఎప్పుడో దీన్ని ముద్రణ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు ఎవరన్నా కాదన్నట్టు చెప్పి చేసుకుంటూ వచ్చారు. నేనే ఆయనే నిందించలేదు, చాలా గొప్పవాడని తర్వాత తెలిసింది. ఆయన మొదట ఆయన గొప్పతనం తెలిస్తే నేను ఈ పని చేసేవాడు కాదేమో, 2010 అప్పుడు ఈ పుస్తకం రాసేవాడిని కాదేమో భయపడి. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. మన సంస్కృతి రాహుల్ గ్రహణం అని చెప్పి వరుసగా ఆయన చెప్పిన ఆరోపణ, ఆ తర్వాత కింద ఆ మంత్రానికి ఉన్న అర్థం. ఇది కాపీలు లేవండి, ఇది చదవబట్టింది. అప్పుడు అయిపోయి 1000 కాపీలు అమ్మేసాం, ఇచ్చేసాం అందరికీ. ఒరిజినల్ కాపీ మీరు పెట్టుకుంటే పోయింది కదా. లేదు, ఆ తర్వాత మళ్ళీ ప్రింట్ చేయించాం. ఇప్పుడు చేయించారా? వేదానికి రాహుల్ మళ్ళీ పుస్తకం వచ్చింది, అది మధ్యలో జరిగింది. అయితే ఇది దీనికి దానికి సంబంధం ఉంటుందో నాకు అప్పుడు తెలియదు. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటి, ఇంతకాలంలో స్వాతంత్ర్యం వచ్చాక 77 ఏళ్లలో వీళ్ళు చరిత్రలో ఇంతకుముందు పాఠం చెప్పినట్టుగా ఆర్యులు ద్రావిడులని నాశనం చేసిన దానికి ఒక్క ప్రమాణం దొరకలేదు. ఓకే, ఒక్క ప్రమాణం దొరకలే, వీళ్ళు పాఠాలు చెప్పేశారు. అయితే ఈయన ఏం చేశాడు ఘనకార్యం, ఇది ఋగ్వేదంలోనే ఉంది, వాళ్ళకు ప్రమాణం చూపించారు. అవును, ఇది ప్రమాణం అయిపోయింది. కానీ ఇప్పుడు అది ప్రమాణం కాదు, అది కట్టు కదా అనేది స్పష్టమైంది. కనుక అది కూడా పక్కకి పెట్టడమైంది. ఓకే, కనుక పర్వాలేదు ఇప్పటికి. కానీ ఇంకొక్కడ మిగిలి ఉంది, అదేంటిది, ఈయన రంగాచార్యులు గారు వేదాలను అనువాదం చేశారు. దాశరథి రంగాచార్యులు గారు అవును చేసిన దాన్ని ఏబిఎన్ ప్రసాద్ గారు, అప్పుడు ఆయన పత్రికలో ఉండేవారు ఎడిటర్ గారు, ఆయన ఎడిటోరియల్ రాశారు. ఏబికే ప్రసాద్ గారు ఆయన ఏం రాశారు, చాలా బాగుంది ఇది వేదాల గురించి చెప్తే. అయితే ఒక్కడ మిగిలిపోయింది, మరి సంస్కృతం వాళ్ళ భాషలో ఎందుకు ఉంది, వీళ్ళు ఇక్కడదే ఈ సంస్కృతి ఇదంతా అక్కడ కాదు, ఈ ద్రావిడులను సంపద అంతా లేదు, దీంట్లో వేదాల్లో లేదు, ఇంతవరకు బాగుంది, మరి సంస్కృతం వాళ్ళ భాషలో ఉంది, ఆ ప్రశ్న మిగిలిపోయింది అని రాశారు. అది ప్రశ్నే, ఆ ప్రశ్నకు కూడా జవాబు దొరికింది ఇప్పుడు. ఓకే, సంస్కృతం ఇండో యూరోపియన్ భాషలో అనేది కూడా నిజం కాదు, ఇది కేవలం అవతల వాళ్ళు కల్పించుకున్నది మాత్రమే అని కూడా అర్థమైంది. అమ్మాయి అనుకున్నాను. ప్రాచీన భాష ఏదండి అసలు చెప్పాలంటే? ప్రపంచంలో ప్రాచీన భాష ఏది అని మనం చెప్పడం న్యాయం కాదు, ఎందుకంటే ఎవరి భాషలో వాళ్ళు ప్రాచీనత వాళ్ళు చెప్పుకుంటారు. కానీ సంస్కృతం మినిమం
10,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి ఉంది అన్నది మనకు ఆధారం. మ్హూ. 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి, వాళ్ళు ఎవరైనా అంతకంటే ముందు కాలం నుంచి ఉంది అనుకుంటే చెప్పచ్చు. అయితే ఇంగ్లీష్ మాత్రం అంతకాలం నుంచి లేదు. ఆంగ్లో సాంగ్జన్ అనే పేరుతో చిన్న పేరే. అదే ఇంగ్లీష్కి మూలభూతమైనటువంటి భాషలుగా ఉండేటువంటి హీబ్రూ, గ్రీకు, లాటిన్ వీటి కూడా అంత చరిత్ర లేదు అని చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళ మత ప్రకారం క్రీస్తు పూర్వం 4004 సంవత్సరంలో ప్రపంచం పుట్టింది. 4004 సంవత్సరంలో ప్రపంచం పుట్టితే మరి అంతకంటే ముందర భాష ఎక్కడ ఉంటుంది? కనుక అంతకంటే పూర్వ చరిత్ర వాటికి లేదు. కానీ సంస్కృతాన్ని మాత్రం ఎప్పటికీ 10,000 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది అని చెప్పచ్చు. వైదిక సంస్కృతము, తర్వాత దాని యొక్క పరిణామ రూపాలు. మరి దేవనాగరి లిపి అనేది, లిపి అనే దాని విషయంలో పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు ఉన్న వాటిలో బ్రాహ్మీ లిపి అనేది ప్రాచీనం. కానీ ఇప్పుడు ఈ శ్రాద్ధ దేవుడి కాలానికి లిపి ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు లిపి ఏ ఆకారం ఉందో మనకి తెలియదు. అక్కడ ఎటువంటిది ఆధారం ఇచ్చాయంటే చాలా చిత్రంగా ఉంది. ఏంటంటే ఒకరి దగ్గర అప్పుచ్చుకుంటారు, అప్పు తీర్చలేకపోయాడు, తీర్చలేక నేను వడ్డీతో సైతంగా మళ్ళీ కట్టుకుంటాను అంటాడు. అప్పుడు పత్రాన్ని తిరగ రాయండి ఉంది అక్కడ. ఓకే, ఉందా? పత్రం లిపి లేకపోతే పత్రం పేరాయడం ఎలా ఉంటుంది? కనుక ఇప్పటికీ రామచంద్రుడికి 34వ తరం నుంచి లిపి ఉన్నది, స్పష్టమైన గ్రాంథికమైన ఆధారం ఉంది. అది ఏ లిపి అనేది మనకి తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు హరప్పా లిపి చిత్రలిపి కదా, చిత్రలిపిలో ఉండేటువంటి దాదాపు 24 లిపులు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. బ్రాహ్మీ లిపి వీళ్ళు కేవలం క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది మౌర్యుల కాలం నుంచి శాసనాలు దొరుకుతాయి అంటున్నారు. కానీ ఈ లిపిలో అప్పటికి 3000 సంవత్సరాల నాటి హరప్పా సంస్కృతిలో ఉండే చిత్రలిపిలోవి దాదాపు 24 సింబల్స్ ఉన్నాయి. ఓకే అండి. ఇప్పుడు బ్రాహ్మీ లిపిలో 24 ఉన్నాయి. 24 దీంట్లో కలిసాయని చెప్పాను. మొత్తం ఇంగ్లీష్లో లిపిలన్నీ 27 కదా? అవును, 28 అంతే అండి. అంటే దాదాపు ఇంగ్లీష్ లిపితో సమానమైన లిపులు బ్రాహ్మీ లిపిలోకి వచ్చాయి. ఓకే, దేంట్లో నుంచి? చిత్రలిపిలో నుంచి. కనుక చిత్రలిపికి బ్రాహ్మీ లిపికి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే దాంట్లో లిపులు దీంట్లోకి వచ్చాయి కనుక ప్రాచీన లిపి మనకు దొరికినంతలో చిత్రలిపి. కానీ చిత్రలిపి కంటే పూర్వము ఈ దేశంలో లిపి ఉంది. ఇప్పుడు శ్రాద్ధ దేవుడి ఆధారాలు మీకు ఎక్కడ దొరికినాయండి? ఈ శ్రాద్ధ దేవుడికి సంబంధించిన ఆధారాలు మీకు ఎక్కడ దొరికినాయి? అసలు ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటే నేను దీని గురించి ఆలోచన చేసేటప్పుడు పురాణాలు రాసిన ఆయన వ్యాసుడు. వ్యాసుని తండ్రి పరాశరుడు చెప్పిన గ్రంథం విష్ణు పురాణం. విష్ణు పురాణంలో ప్రత్యేకించి 4వ అంశంలో చరిత్రే చెప్పాడు ఆయన. నేను వరుసగా చూశాను. ఆ పుస్తకం చూడాలనిపించింది ఎందుకో. ఓకే, తీసి చూశాను. నాకు ఆశ్చర్యం వేసిపోయింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్రాద్ధ దేవుడి దగ్గర నుంచి వరుసగా ఎవరి తర్వాత ఎవరు పాలించారు, ఏ వంశం తర్వాత ఏ వంశం పాలించారు అంత చరిత్ర రాశాడు ఆయన. ఓకే, శాతవాహనుల వరకు. బాబోయ్, ఇదేంటిది ఇలా దీంట్లో కనపడింది, దీని జనానికి అని చెప్పాలి తప్పనిసరిగా అన్నప్పుడు మనకు అంధయుగం ఎందుకు అని ఆంధ్రజ్యోతికి వ్యాసం రాశాను. విష్ణు పురాణం చూసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి వరుసగా బుద్ధి వదిలిపెట్టట్లా. ఏంటిది మన సంస్కృతి ఇంత గొప్పది అనుకుంటున్నాం. మహామహా గ్రంథాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మనకు విమానాలు రైట్ సోదరులు కనిపెట్టారు. వైమానిక శాస్త్రం ఒక గ్రంథం ఉంది. దాన్ని భరద్వాజుడు అనే ఆయన రాశాడు. ఆ భరద్వాజుడు రాసిన వైమానిక శాస్త్రాన్ని నేను తిరుపతిలో విశ్వవిద్యాలయంలో 1 గంట సేపు పరిచయం చేశాను. 1 గంట సేపు. ఆశ్చర్యం వేసిపోయింది. ఎందుకు ఆశ్చర్యం వేసిపోయింది అంటే నేలపైన, అంతరిక్షంలోనూ, నీళ్లపైన ఒకే విమానం ప్రయాణం చేస్తుంది. ఓకే, ఆ విమానం ఎలా తయారు చేయాలి, ఏ లోహాలతో తయారు చేయాలి, లోహాలు ఎలా తయారు చేసుకోవాలి, దాని పేరు త్రిపుర విమానము అని అంటారు. త్రిపుర విమానం అంటే రావణాసురుడు ఇట్లా వచ్చింది నిజమై ఉండొచ్చు. అయితే పుష్పక విమానం గురించి ఉంది అంటాను. అదే త్రిపుర విమానంతో పాటు పుష్పక విమానం తయారైంది. ఎన్ని రకాల విమానాలు ఉన్నాయో. కృతయుగంలో ఏ విమానాలు ఉన్నాయి, ద్వాపరయుగంలో ఏ విమానాలు ఉన్నాయి, అవి కూడా త్రేతాయుగంలో ఏ విమానాలు అవి కూడా రాశాడు. అక్కడ విమానం రాసే పద్ధతి రాశాడు, లోహాలు తయారు చేసిన పద్ధతి రాశాడు. ఓకే, ఖగోళంలోకి వెళ్ళినప్పుడు ఏ ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందుల్ని దాటడానికి ఏం చేయాలి అవన్నీ రాశాడు. ఓకే, అంటే ఏంటిది, మన గ్రంథాలు చాలా అద్భుతమైన విషయాన్ని తెలిపేవి చాలా ఉన్నాయి. పూర్వం భరద్వాజుడి కాలం ఏదండి? ఇప్పుడు వేదవ్యాసుడి కాలమేనా? ఎలా అవుతుంది? వేదవ్యాసుడి కాలం. రామాయణంలో భరద్వాజుడు ఉన్నాడు. ఓకే, రామాయణ కాలం మాట అన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చిన సమస్య యుగాల సమస్య వస్తుంది. దాన్ని ఎత్తట్లేదు.
మనకు కాలాన్ని గురించి చెప్పడం ప్రారంభం ఎక్కడి నుంచి అంటే మనం యుధిష్ఠిర శకం నుంచి చెప్పొచ్చు అయితే కలిశకం నుంచి చెప్పొచ్చు. ఎందుకంటే వేదవ్యాసుడే కృష్ణ ద్వైపాయని అంటున్నామండి. అవునండి, ఇదో పదవి. అంతకుముందు ఇది విష్ణు పురాణం కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. అవును, మళ్ళీ వచ్చే వ్యాసుడు వేరు అంటారు. ఇదంతా ఎట్లా చెప్పాలి? ఎలా అంటే మనకు శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన విజ్ఞానం సామాన్యులకు అందుబాటులోకి రావాలి. ఈ అందుబాటులోకి రావడం కోసం వచ్చిన పురాణాలు కొన్ని కథా రూపంలో వచ్చాయి, కొన్ని ఇతిహాసాలుగా వచ్చాయి. ఇతిహాసం అంటే జరిగిన కథలు. ఎందుకు వీటి ఉపయోగం ఏంటి? మీరు సైన్స్లో ఏం చేస్తారు? ఏదో ఒక ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్యాన్ని నిరూపణ చేస్తారు. అలాగా చరిత్రలో చేయడం ఎలాగా, చరిత్రని సమాజానికి ఉపయోగించే విధంగా చేయడం ఎలాగా అంటే పూర్వ చరిత్ర ఒకటి చెప్పి దీని ద్వారా ఇది నేర్చుకోండి, ఈ చరిత్ర చూసి దీని ద్వారా ఈ పని మానండి, ఆ విధంగా చరిత్రను ఉపయోగించేశారు. ఓకే, ఈ ప్రయోగం మనకు ఎక్కడ తెలుస్తుంది? మహాభారతంలో భీష్ముడి మాటల్లో తెలుస్తుంది. భీష్మాచార్యుని ధర్మరాజు అడుగుతాడు, ఏదో విషయం అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చేస్తాడు? అత్రాప్యుదాహరంతి మం ఇతిహాసం పురాతనం. నువ్వు చెప్పిన విషయంలో ఈ ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు అంటాడు. అంటే ఆ ఉదాహరణ ద్వారా, అంటే అది ఒక ప్రయోగం, అది ప్రయోగ రూపంలో ఆ జీవితం వాళ్ళు చెప్పలా, కానీ వాళ్ళ జీవితం ఒక ప్రయోగంగా తర్వాత వాళ్ళకు ఉపయోగపడింది, దాని ద్వారా ఈ విషయం తెలుస్తోంది అని చెప్పని ప్రతిదానికి ఇతిహాసాన్ని ఉదాహరించే రాశాడే. ఈ పురాణాల్లో ఇతిహాసాలు కొన్ని ఉన్నాయి, కథలు కొన్ని ఉన్నాయి. కథలు అంటే అవేంటివి? ఒక సత్యాన్ని చెప్పడం కోసం ఏర్పరిచినవి. మీకు ఉదాహరణ చెప్తాను. మనకు శ్రీమద్ భాగవతంలో ఒక కల్పిత కథ ఉంటుంది, ఒక కల్పిత కథ. కల్పిత కథ అని ఆయనే చెప్పి దీని తాత్పర్యం ఇది అని చెప్తారు. ఏమండి, ఇలాగ కల్పిత కథలు సత్యం చెప్పడం కోసం ఉన్న కొన్ని ఉన్నాయి, కాకుండా జరిగిన వృత్తాంతాలు చెప్పడం కొన్ని ఉన్నాయి. ఈ జరిగిన వృత్తాంతాలు ఎందుకోసం చెప్పి, ఏది కల్పితం ఏది జరిగింది ఎలా తెలుస్తుంది? ఇతిహాసం ఇక్కడ వాడతారు. ఈ విధంగా ఆశ జరిగను, ఓకే, ఇక్కడ ఇతిహాసం అని వాడతారు. ఇక్కడ నేను కథ చెప్తున్నాను అని చెప్తారు. రెండు తేడా ఉంది. ఇప్పుడు మహాభారతంలో, రామాయణం, భాగవతంలో అది కల్పిత కథ అని ఆయనే చెప్పాడు. ఇదిగో దీని తాత్పర్యం ఇది అని చెప్పాడు, అంతరార్థం చెప్పాడు. అంటే అప్పుడు ఆయన కల్పిత కథ తెలిసిపోయింది కదా. కనుక ఆ ఇతిహాసాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే తరువాతి వాళ్ళు దాన్ని ఒకనొక గుణపాఠంగా తీసుకుని ఈ పని చేయవచ్చు, ఈ పని చేయకూడదు అని తెలుసుకోవడం చేయాలి. ఇది ఇతిహాసం ప్రయోజనం. ఓకే, చరిత్ర ప్రయోజనం ఏంటంటే ఎవడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, ఎవడెవడితో యుద్ధం చేశాడు, ఇది కాదు. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. వ్యక్తి టైం వేస్ట్. కానీ దాని ద్వారా మనం ఎలా నడవాలి, ఎలా నడవకూడదు తెలుసుకుంటే జీవితాలు బాగుపడతాయి. అందుకోసమే చాణక్యుడు అర్థశాస్త్రంలో స్పష్టంగా చెప్పాడు, సాయంకాలపు వేళ మహారాజు పురాణ ఇతిహాసాలు వినాలి అని రాశాడు. ఎందుకని? ఆయన రాజ్యపాలన చేపట్టే వచ్చే సమస్యలకు ఆ వృత్తాంతాల ద్వారా పరిష్కారం వస్తుంది కనుక. అని అదే పద్ధతిని మన వాళ్ళు సాయంకాలం దేవాలయాల్లో ఈ పురాణ ఇతిహాసాలు వినిపించేవాళ్ళు. మనకి బందర్లో నాగేశ్వర స్వామి గుళ్ళో అక్కడ ప్రత్యేకించి కొంత డబ్బు పెట్టారు అక్కడ. దేనికోసం అంటే సాయంకాలం చెప్పడం కోసం. చెప్పడం నన్ను కూడా చెప్పమన్నారు. నేను కొన్ని చెప్పాను, దానివల్ల ఒక మంచి ప్రయోజనం సమకూరింది. అవును, నా దగ్గరికి వచ్చి చెప్పండి అన్నారు. చెప్పండి అంటే మా నాన్నగారు చెప్పారు, నేను సాయంకాలం ఇలా చెప్పడం అవసరం రా అని చెప్పారు. ఓహో, అవసరం కాబట్టి నేను చెప్పాను. చెప్తే ఎలా ఉపయోగించింది? నేను తెలుగు చూడండి, చరిత్ర ఎంత ప్రమాదకరమైన పనిచేస్తుందో. ఇప్పుడు చరిత్ర వీళ్ళు మారిస్తే ఊరికే మారడం కాదు, మొత్తం ఎంత వినాశానికి కారణం చూడండి. తెలుగు నేను చదివాను. ఏమని? మహాభారతంలో వేదవ్యాసుడు 8800 శ్లోకాలు రాశాడు, వైశంపాయనుడు 24,000 శ్లోకాలు రాశాడు, తర్వాత సూత్రుడు రాశాడు. అంటే భగవద్గీత కాదు అని రాశారు వాళ్ళు. తెలుగు ఆంధ్ర సాహిత్య చరిత్రలో రాశారు. అది ప్రమాణాలు చూపిస్తూ శ్లోకాలు ఉదాహరించి రాశారు. నేను మా అన్నగారి దగ్గర వ్యాసుడు రాశాడు అని విన్నాను. నేను విరుద్ధంగా ఉంది. ఏమిటిలా ఉంది? ఏమో శ్లోకాలు ఉదాహరించారు, మనం ఏం మాట్లాడతాం ఏమిటి తెలియదు మనకి. అలా ఆగిపోవాల్సి వచ్చింది. అయితే అదే సంస్కృతం ఎంఏ ఫిలాసఫీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివాను. అక్కడ ఏమని చెప్పారంటే, దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కదా భారతానికి మూలము. దానికి వ్యాసుడనే సంకలనకారుడు అటు ఇటు ఇటు మార్చి భారతం తయారు చేశాడు అని చెప్పారు. వాళ్ళు ఏవో దానికి రిఫరెన్స్ పుస్తకాలు ఇస్తారు నిశ్చయంగా. అప్పుడు నేను చాలా మంది పండితులను అడిగాను, ఏమంటే ఇలా ఉందండి. కొందరు సన్యాసులు కూడా, పీఠాధిపతులు కూడా అడిగారు. వాళ్ళు అలా ఉందా మాకు తెలియదు, ఇలా అన్నారు. టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ఈ ప్రస్తావన తెస్తే వాళ్ళు కోపం తెచ్చుకున్నారు.
నా మీద కోపడ్డారు. ఓకే. ఇది లాభం లేదురా అని అప్పుడు నేను చెప్పాక నాగేశ్వర స్వామి గుడిలో కూర్చున్నాను. అదే కూర్చుని అక్కడ 3 సంవత్సరాలు మొత్తం భారతం చెప్పాను. అట్లాగా మొత్తం భారతం చెప్పాను. చెప్పప్పుడు భారత కర్తృత్వం వ్యాసం రాశాను. దాంట్లో నాకు దొరికిన ఆధారాలను బట్టి ఇప్పుడు ఇక్కడ తెలుగు జమ్మీలో చెప్పేది నిజం కాదు, వాళ్ళు చెప్పే ప్రమాణాలు నిజం కాదు, విరుద్ధ ప్రమాణాలు. సంస్కృతం మీద చెప్పింది అబద్ధమే, రెండు కూడా ఇవి కల్పితమైన ఊహలే తప్ప వాస్తవాలు కావు. భారత కర్తృత్వం అనే పేరుతో వ్యాసం రాశాను. ఓకే. కానీ అది ఓసారి యూనివర్సిటీలో చెప్పాను. ఇది ఏమిటోనండి మరి అలా రాశారు వాళ్ళు పుస్తకాలు అన్నారు వాళ్ళకి. ఓకే. ప్రొఫెసర్ గారు ఇప్పుడు భారతంలో మొత్తం పాటలో వ్యాసుడు రాసింది ఏ మేరకండి? మొత్తం దాంట్లోనే ఉందండి. సూత వాచ వదులుకోండి, సూత్రుడు చెప్పిన వాక్యం, సూత్రుడు చెప్పిన వైశంపాయన వాచ వైశంపాయన చెప్పిన వాక్యం, అది రెండు కాకపోతే వ్యాసుడు చెప్పింది. అంతే కదా. అంతే స్పష్టంగా ఉంది. వీళ్ళు రాసినవి తక్కువ ఉంటాయి, చెప్పినవి తక్కువ ఉంటాయి. చెప్పేది కదా మౌఖికంగా చెప్పేది, వ్యాసుడు రాసింది ఎక్కువ భాగం. కనుక వీళ్ళు రాసింది స్వల్పం, ప్రామాణికమైన భాగం అంతా వ్యాసుడు చెప్పిందని. వ్యాసుడు చెప్తే గణేశుడు రాసేటంట దాన్ని ఏమనాలి? మొట్టమొదట ఆయన మనసులో భారతాన్ని గురించి ఉంది. ఆయన ఒక పెద్ద పరిశోధకుడు అండి, చాలా ఆశ్చర్యకరమైన పరిశోధకుడు. ఆయన చిరంజీవి అంటే మనకు హిమాలయాల్లో యోగం ద్వారా చిరకాలం జీవించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అలా జీవించడం మనకి తెలుసు. రామ్లాల్ ప్రభుజీ అని ఒక ఆయన మహాసిద్ధుడు, ఆయన గురువు గారు మహాప్రభుజీ. ఆయనకి ఎంత వయసు ఉందో మనకి తెలియదు. అలాగే మహాభావాజీ అని ఇంకొకరు ఉన్నారు, బాబాజీ. ఆయన మహాభావాజీ పరమహంస యోగానంద గారి గురు పరంపరలో మొదటి వారు. ఆయనకి ఎన్ని వందల సంవత్సరాలు తెలియదు, చిరకాలం వాళ్ళు ఉన్నారు. అంతెందుకు ఇంతకు ముందు ఉన్నటువంటి త్రైలింగ స్వామి ఉన్నారని 300 సంవత్సరాలు బతికారు. కానీ యోగం ద్వారా చిరకాలం జీవించే పద్ధతి ఉంది. హిమాలయాల్లో జీవించేటువంటి ఈయన వ్యాస మహర్షి ఒక యోగి. ఇది చిత్రం ఏంటి, ఈయనకు భారత వంశంతో సంబంధం ఏర్పడింది. కురు వంశంతో సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం ఏర్పడడం మూలంగా అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. వస్తే ఆయన దీన్ని ఒక గొప్ప ప్రపంచాన్ని ఒక అద్భుతమైన మేలుగా మలచారు. ఆయన 6 తరాలు పరిశీలన చేశారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు దారి తప్పుతుంటే దారి కాదు అని చెప్పారు, ఎలా నడవాలి తెలిపి ఇలా నడవాలి అని చెప్పారు. తన సంతానమే కాబట్టి మనవాళ్ళు అనే భావం ఉంటుంది కదా చెప్పారు. చెప్పి వీని చెప్పినా సరే వినకుండా వేరే విధంగా ఎవరు ప్రవర్తించారు, అలా ప్రవర్తించలేదు, మంచిగా ఎవరు ప్రవర్తించారు, అవన్నీ తీసి సమాజానికి ఒక గొప్ప పాఠంగా తీశారు. అందులోనే ఇప్పుడు భీష్మాచార్యులు గారు చెప్పింది కూడా ఆవృత్తాంతం కూడా. అంటే ఇది సమాజానికి ఒక అద్భుతం, సమాజానికి కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కావ్యం ఇది. ఏమిటి దీంట్లో అద్భుతత్వం అంటే వాస్తవమైనటువంటి కొన్ని సన్నివేశాల ద్వారా ప్రపంచానికి అద్భుతమైనటువంటి పాఠాలను అందించడం. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే బాగుపడతారు, ఇలా ప్రవర్తిస్తే నష్టపోతారు అని ప్రపంచానికి గొప్ప పాఠాలు అందించారు ఒక ఇతిహాసం ద్వారా. చాలా ఆశ్చర్యం. ఇలా పుస్తకాలు ఉండవు, ఎందుకంటే ఇంత దీర్ఘాయుష్యం ఉండేవాడు ఉండడు. అతను కవి ఉండడం సంభవం కాదు, ఆయన మామూలు సమాజంతో సంబంధం పెట్టుకోవడం సంభవం కాదు, సంబంధం పెట్టుకున్నా ఆ వృత్తాంతాలు ఆయన దగ్గర రావడం సంభవం కాదు. ఈయన దివ్య దృష్టి గలవాడు. ఇన్ని సమకూరడం వలన ఆయన చాలా అద్భుతమైన కావ్యం అందించాడు. అది అద్భుతమైన ఇతిహాసం, అద్భుతమైన శాస్త్రం. అంటే దాంట్లో మనకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. ఒక్క భారతం చదివితే, ఒక్క భగవద్గీత చదివితే, ఒక సంస్కృతిని చదివితే, ఒక్క శాంతి పర్వం, ఒక ఆనుశాసనిక పర్వం, అవి చదివితేనే మనిషి జీవితాల నుంచి ఉద్ధరింపబడేటువంటి మార్గాలు దాంట్లో ఉన్నాయి. అత్యద్భుతమైన వ్యాసుడు సంపూర్ణంగా ఎవరు గ్రంథం రాసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ వ్యాసుడు ఒక బుక్ రాశారు. ఇప్పుడు వ్యాసుడు ఎక్కడెక్కడ కనిపించాడు మహాభారతంలో, ఏ ఘట్టాల్లో భీష్మాచార్యుడు దేహం చాలించే ముందు ఏదో సందర్భాలు కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటివి డీటెయిల్స్ లేవు కదండి. డీటెయిల్స్ అక్కడక్కడ దొరుకుతాయి. అసలు ఆ గ్రంథాలే ప్రమాణాలు కావాలంటే ఎవరు రాస్తారండి? ఆ గ్రంథం ప్రమాణం అంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్న వచ్చింది కనుక మొత్తం భారతం చెప్పాను కనుక మీ భారతంపై ఉండే అపోహలన్నీ తెలిసే నాకు. పెద్ద పెద్ద పౌరాణికులు అనబడే వాళ్ళు కూడా భారతం విషయంలో తప్పుడు మాటలు చెప్పారు, వాస్తవం కానివి చెప్పారు అనేది అర్థమైంది. అవి వ్యాసాలుగా తర్వాత రాశాను. కనుక మహాభారతం అనేది భారతదేశానికి ఒక అద్భుతమైన పాఠం, భారతదేశానికి కాకుండా ప్రపంచానికే అద్భుతమైనటువంటి గుండెపాఠం. అటువంటి మహాగ్రంథం అప్రమాణం అయిపోయింది. ఇప్పుడు యూనివర్సిటీ చదువుల వలన 2 అప్రమాణాలు అయిపోయినాయి. కానీ అది వాస్తవం కాదు, వాళ్ళు చేసిన తప్పు అనేది నా వ్యాసంలో నిరూపణ చేయాలి. సరే, ఈ గతాన్ని ప్రసక్తంగా వచ్చిందనుకున్న విషయం. కానీ నేను మనవి చేసేది ఏమంటే ఈ అన్వేషణలో ఏవైతే దొరికాయో వాటిని మీ ముందు పెడుతున్నాను. అదే భారతదేశ చరిత్ర. కనుక దీని ద్వారా ఈ 10,000 సంవత్సరాలు భారతదేశ చరిత్ర చెప్తే అవునండి మనకి భారతం ప్రమాణం అవుతుంది, భగవద్గీత ప్రమాణం అవుతుంది, రామాయణం ప్రమాణం అవుతుంది. రామాయణం ప్రమాణం అయితే
రాముడు ప్రమాణం అయితే వచ్చే ప్రయోజనం ఏంటి? మనకి బందర్లో మీరా సాహిబ్ అని ఒక మంగళ ఉన్నారు ఆయన. ఓకే. అతను నాకు చెప్పాడు, నేను చిన్నతనంలో నేను ఎక్కడ అతను ఉండేది ఎక్కడంటే గొడుగుపేట పక్కన. ఓకే. గోపాలస్వామి, వేణుగోపాలస్వామి ఉండేవాడు ఆయన. అవును. ఆయన నాకు చెప్పాడు, నా చిన్నతనంలో నేను రామస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకోవడం కోసం వెళ్ళాను అన్నాడు. అప్పుడే కానీ నేర్చుకున్నట్టు మంచివాడు, సాధకుడు, నేర్చుకునే మహాపండితుడు అయి ఉండేవాడు. ఓకే. కానీ ఆయన దగ్గర నేర్చుకునే కాలంలో తండ్రికి పక్షపాతం వచ్చింది. ఓకే. ఈ చదువు కంటే తండ్రి గారికి సేవ చేయడం మంచిది అనే భావన అతని మనసులో బలపడడం వలన చదువు ఆపేసి తండ్రి గారి సేవ చేశాడు. తండ్రి గారి సేవ అయితే చేయగలిగాడు, చదువుకోవడం కుదరలేదు. ఆయన మంగళి గారినే జీవించవలసి వచ్చింది. ఓకే. అంటే మంగళిగా జీవించడమే మంచిది తప్ప సంగీతం నేర్చుకుని తండ్రి గారి ప్రాణాన్ని వదిలిపెట్టడం, ప్రాణాన్ని ఉపేక్ష చేయడం అనేది మంచిది కాదు అని గొప్ప ధర్మం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? రాముడు ఆదర్శం ఇవ్వడం. ఓకే. మరి ఇప్పుడు నెలకి 1,00,000 కాదు, కొన్ని లక్షలు, సంవత్సరానికి కొన్ని లక్షల ప్యాకేజీ కలిగినటువంటి వాళ్ళు తల్లిదండ్రులను చూడడానికి కుదరక అనాథాశ్రమంలో. ఇవాళ పేపర్లో వార్త వచ్చింది, తండ్రిని చంపాడు కొడుకు అని. తండ్రిని చంపే కొడుకు, తల్లిని చంపే కొడుకు, భర్తను చంపిన భార్యలు. ఎంత దరిద్రం వస్తుందండి! ఎలా వచ్చింది ఇది? ఆ సంస్కృతి. అతను పెద్ద చదువుకోలేదు, చదువుకోనిటువంటి వ్యక్తి అటువంటి ఆదర్శంగా జీవితాన్ని అతరగలపగలిగితే, వీళ్ళు చదువుకుని ఏ లోటు లేని వాళ్ళు వీళ్ళు ఇలా ఒకరినొకరు చంపుకునేటువంటి స్థితి. భర్తను చంపే భార్య ఏంటి, భార్యను చంపడం భర్త ఏంటి? అగ్నిసాక్షిగా జీవితం అంతా నీతో జీవిస్తాను అని ప్రమాణం చేసిన వాళ్ళు చంపడం అనే పదవిలా వస్తుందండి అక్కడ. అదే. కానీ ఈ విధంగా ఆదర్శం అనేది లేకుండా పోవడం వచ్చింది దౌర్భాగ్యం ఇది. మరి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఆదర్శంగా తీసుకోవచ్చు, అందరూ పూజలు చేస్తారు, దీపం పెడతారు. అవునండి, ఇవన్నీ అసత్యాలని చెబుతుంటే ఎలా నమ్ముతారండి? అదే. వీటిని సత్యం అయితే మా నాన్నగారు రామాయణం పారాయణ చేసేవారు, ఆయనకి చేయడానికి కుదరకపోతే నన్ను చేయమని వచ్చేస్తే మనం రాముడిలా ప్రవర్తించాలి, లక్ష్మణుడిలా ఉండాలి అనే భావాలు మనసులో కలిగేవి. ఆ రామాయణమే ప్రమాణం కాదు అంటే ఇంకా వాళ్ళని ఆదర్శంగా ఎలా తీసుకుంటారు? వాళ్ళని ఆదర్శంగా తీసుకోకపోతే ఎవరిని తీసుకుంటారు? మామూలు లోకంలో ఉండే తీసుకుంటారు. అవి పుక్కిడి పురాణాలు అంటున్నారు వాటిని. వీళ్ళు కట్టుకథల్ని చెప్తే ఈ కట్టుకథల్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు ఇప్పుడు. అదే. అసలు మానవతకు విలువలు నేర్పే మహోన్నతమైన వాటిని పక్కకి పెట్టేశారు. కనుక ఈ జాతికి పెద్ద నష్టం ఏర్పడింది. ఈ నష్టం తొలగాలి అంటే మనకు ఆదర్శం కావాలి. ఆదర్శం కావాలంటే చరిత్ర కావాలి. ఆ చరిత్ర వస్తే మనకు ఆదర్శం వస్తుంది. ఉత్తములైన వాళ్ళు బయలుదేరతారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, నిశ్చయంగా రావాలి. ఎందుకంటే చాలా అసంతృప్తమైనవి. నేను పాఠం చెప్పాను, చెల్లి చంద్రమ్మ దాంట్లో ఏమిటిది? ఈ యువకులు వెళ్ళి అడవుల్లో కలిశారు, అన్నలతో కలిశారు అంటే అడవుకు విప్లవంలోకి వెళ్ళిపోమని చెప్తున్నారు. అది పాఠం. అది పాఠంలో నువ్వు విప్లవంలో కలిసిపోమంటున్నారు. విప్లవంలో కలవడం అంటే నువ్వు ధర్మం కోసం ప్రయత్నించే సమాజంలో మంచి కోసం ప్రయత్నించే మానవులు సేవ చేయి చెప్పడం వేరు. అడవుల్లో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారే. అవును. ఏ పాపం జరగని ఉద్యోగం కోసం వచ్చిన మామూలు మనుషులు పోలీసులు చంపేస్తున్నారు, సైనికులను చంపేస్తున్నారు. ఈ చంపేయమని చెప్పి పిల్లలకు పోషించడం ఏంటండి? అలా చేస్తారు. అంతేకాదు, నేను ఒక వ్యాసం పాఠం చెప్పాను కాలేజీలోనే. ఏంటది? వాల్మీకిని వ్యాసుని విమర్శించాను వ్యాసం. ఇద్దరిని నిందించే వ్యాసం. ఇది అది పాఠంగా చెప్పడం ఏంటి? ఈ జాతికి వాల్మీకి వ్యాసులు అద్భుతమైన గ్రంథాలను ఇస్తే, ప్రపంచంలోనే మొదటి గ్రంథం రామాయణం, మొదటి కావ్యం రామాయణం, అటువంటిది మహోన్నతమైన దాన్ని విమర్శించేటువంటి విధంగా చిన్నపిల్లల మనసులో నూరిపెట్టడం ఏంటండి? కనుక ఈ పాఠాలు ఎటువంటివి పెడుతున్నారంటే సంస్కృతిని ధ్వంసం చేయడం కోసం పెడుతున్నారు. ఇది సంస్కృతి ధ్వంసం వాళ్ళు అనుకుంటున్నారు. సంస్కృతి ధ్వంసం కాదు, జాతి శీలాన్ని నాశనం చేయటం. శీలం నాశనం అయితే ఏమైపోతుంది? ఇదిగో ఇప్పుడు ప్రపంచమే చూస్తున్నాం కదా. మీరు చెప్పారే, భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, తల్లి కొడుకుని చంపడం అతి భయంకరం. ఏదంటే వాళ్ళకి తిండి పెట్టలేక వృద్ధాశ్రమాలకు పంపించడం, జాతి చాలా నాశనం అవుతుంది. కనుక మనకి చరిత్ర రావాలి. రాముని చూసి నేర్చుకోవచ్చు కదా, తండ్రి మాట కాదని. అవును, అది దానిపై విశ్వాసం లేకపోతే ఎలా నేర్చుకుంటారు? దాని గురించి దాంట్లో ఫలానా విధంగా ఉంది అంటే అది కట్టుకథలు అంటే ఇంకేం నేర్చుకుంటారు? అది నిజము అని అంటే అప్పుడు నేర్చుకుంటారు. నిజం కాదు అంటే ఎలా నేర్చుకుంటారు? నేర్చుకోలేరు. కనుక రామాయణం చదివితే నిజంగా జాస్యాలను బాగుపడుతుంది, సందేహం లేదు. కానీ అది కట్టుకథ అంటే ఎవరు చదువుతారు? అవును, చదివే వాళ్ళు ఉంటారు కదా. కనుక అది వాస్తవము, జరిగింది ఈ దేశంలో, జరిగిందనే ఆధారాలు ఉన్నాయి. ఇవి ఆధారాలు చూపిస్తున్నాం. హిందూ ధర్మానికి హిందూ మతంగా ఎందుకు మార్చారండి? ఇది ఇక్కడ చాలా చిత్రమైన పదం అండి. రిలీజియస్ అనే పదానికి ఈ మతము అని వీళ్ళు అనువాదం చేస్తున్నారు. కానీ రిలీజియస్ అనే పదాన్ని మతం అని ఒక అర్థమే లేదు. మతం అర్థం ఉంది, భక్తి అర్థం ఉంది, ధర్మం అర్థం ఉంది, ఇలా చాలా చాలా అర్థాలు ఉన్నాయి.
ఇప్పుడు మనకు ఈ భక్తి అన్న మరి ధర్మం అన్న ఇవన్నీ పర్యాయాలు అవుతాయి. దాంట్లో ఇవన్నీ ఒక దాంట్లో ఉన్నాయి. పర్యాయాలు అవడం మాటకు అర్థం ఇవన్నీ మన ధర్మంలో భాగంగానే ఉన్నాయి. అందువలన మతము అని విడిగా పదం తీసుకుంటే సంస్కృతంలో ఒక అభిప్రాయం అవుతుంది. అదే మతము అంటే ఇది నా మతం అంటే నా అభిప్రాయము అని అర్థం. కానీ ఈ హిందూ ధర్మం ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు. ఇది అనేక మంది మహానుభావులు, తపస్సులైన ఋషులు, వేదమంత్రాలను దర్శించిన వాళ్ళు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాల సమూహం ఇది. కనుక ఇది ఒక మతం కాదు. కానీ మతం, రిలీజియస్ అనే పదానికి మతం అనే ఒక అర్థమే లేదు. ధర్మార్థం ఉంది, భక్తార్థం చాలా ఉన్నాయి. కనుక ఆ అర్థాలని తీసుకుంటే మతం, రిలీజియస్ అనే పదం వాడడం ఇబ్బంది ఏం లేదు. కనుక దాన్ని మనం మార్పు అని అనక్కర్లా, దానికి పర్యాయంగా వాడడంలో కొంత కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. కానీ కొంతమంది సనాతన ధర్మం అనాలి అంటారు. అది వాళ్ళు ఈ మతము అనే పదానికి కేవలం అభిప్రాయం అనే అర్థం ఉంది కనుక అనే ఉద్దేశంలో వాడుతున్నారు. కానీ రాజ్యాంగంలో వాళ్ళు రిలీజియస్ అనేదాన్ని మతం అని వాడారు. వాళ్ళు ఏం చేశారు, దానికి చట్టం ఏర్పాటు చేశారు. కానీ రాజ్యాంగానికి అనుగుణమైనటువంటి విధంగా మనం మాట్లాడుకోవాలి తప్ప అది వదిలేసి ఆ పదానికి ఈ అర్థం ఉంది కనుక ఈ అర్థం తీసుకుంటామని చెప్పని అనుకోవడం అనేది సమంజసం కాదు. కానీ ఒక మతాన్ని వదిలేసి ఇంకో మతంలో చేరడం ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడ ఉంది సమస్య. ఒక మతాన్ని వదిలి ఇంకో మతాన్ని ఎప్పుడు చేరాలి అంటే, వీడి మతంలో సాధన చేసి ఆ సాధన నెరవేరకపోతే రెండో మతంలో చేరితే అక్కడ సాధన నెరవేరితే అప్పుడు చేరచ్చు వ్యక్తిగతంగా. అవును. కానీ మన ధర్మంలో ఆశ్చర్యకరమైన సాధనలు ఎందరో చేశారు. ఈ సాధన ఎక్కడి నుంచి ప్రారంభం? నాస్తిక్యం దగ్గర నుంచి ప్రారంభం. మామూలుగా లోకంలో నాస్తికులు అంటాం. లోకంలో నాస్తికులు వేరు, పూర్వ నాస్తికులు వేరు. పూర్వ నాస్తికులు వేదాలు విశ్వసించేవాళ్ళు కాదంతే, కానీ వాళ్ళ ప్రవర్తన వేరే ఉండేది. ఇప్పుడు రాముడినో కృష్ణునో తిట్టడం, ఈ గ్రంథాన్ని తిట్టడం అదే నాస్తిక్యం అనుకుంటున్నారు. కానీ తిట్టడం నాస్తిక్యం కాదు. దేవుడు లేడు, దేవుడిని విశ్వసించాలనేది నాస్తికుడి లక్షణం. దేవుడిని విశ్వసించకపోయినా అతను ధార్మికంగా ప్రవర్తిస్తే అతడు కూడా ఉత్తముడే, అతడు కూడా కొన్ని జన్మలకు అతడు గొప్ప సాధకుడు అవుతాడు అని మనకి ఎక్కడుంది? సూత పురాణంలో ఉంది. సూత సంహిత. సూత సంహితలో మార్గ ప్రామాణ్యము అని ఉంది. ఆ మార్గ ప్రామాణ్యంలో ఏమని చెప్పారు? అతడు నాస్తికుడైనా నిజాయితీగా ప్రవర్తించినట్లయితే తర్వాత ఉత్తమమైన జన్మలో అతడు పొందగలుగుతాడు అని రాసి. అంటే మార్గం అంటే సమన్వయ మార్గం. ఎక్కడ మన దాంట్లో సమన్వయ మార్గం అండి, ఇంకో దాంతో వైరుధ్యం అంగీకరించరు. ఆ సమన్వయ మార్గమే ఎవరిది? వ్యాసుడిది. వ్యాసుడు జైమినిది. వేరు ప్రదేశాల్లో వేరు మహానుభావులు తపస్సు చేసుకుని దర్శించిన సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేదమంత్రాలు అంటారు. వేరు ప్రదేశాలు వేరు వ్యక్తులు దర్శించారు. వీటన్నిటినీ ఒక ఘాటును కట్టి ఒక సమన్వయం కలిగించిన మహానుభావుడు జైమిని. సమన్వయ మార్గం. వీటన్నిటికీ కూడా భగవాను ఆరాధించడానికి, యజ్ఞ రూపంలో ఆరాధించడానికి ఇవన్నీ సాధనలు అని ఆయన సమన్వయం చేశాడు. ఏమండి, ఆయన తర్వాత మొత్తం వేదంలో చెప్పబడినటువంటి ఏ ఉపాసకులు వాళ్ళు ఎవరెవరు ఏ రకమైన దేవతాభావంతో దర్శించేశారు ఉపాసకులు, ఇవన్నీ కలిపి ఒకే పరబ్రహ్మం తెలుపుతాయి అని దర్శించిన వారు ఎవరు? వేదవ్యాసుడు. ఇదో దర్శనం. ఇప్పుడు సాంఖ్యము, యోగము, మరి భక్తి, కర్మ మార్గము, కర్మయోగం, ఇవన్నీ కూడా కలిపి ఒకే ఒక తత్వము, ఒకే సాధన మార్గాలు, ఒకే తత్వాన్ని పొందడానికి సాధన మార్గాలను శ్రీకృష్ణుడు అభినయం చేశాడు. అందుకే శ్రీకృష్ణ మందే జగద్గురు అంటారు. చూసారా? అలాగే తన కాలంలో ఉండే 72 రకాలైన మార్గాల్ని ఆయన దర్శించి వాళ్ళతో మాట్లాడి సమన్వయం చేసుకుని, నాయనలారా ఇన్ని మార్గాలు కాదు, ఉన్నది ఒకటే మార్గం, ఒకే పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మను పొందడానికి 6 మార్గాలు ఉంటే బాగుంటుంది అని షణ్మత స్థాపనాచార్య అనే ప్రసిద్ధిని పొందేవారు శంకరాచార్యుల వారు. సమన్వయం కోసం. అంతేకాకుండా పంచాయతన ఆరాధన. కొంతమంది పంచాయతన ఆరాధనకి ఆయన చెప్పలేదంటారు. ఆయన స్పష్టంగా ప్రపంచ సారతంత్రం గ్రంథం రాశారు. ఆ ప్రపంచ సారతంత్రంలో ఈ శివారాధన, విష్ణువారాధన, మరి ఇక సూర్యారాధన, గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన ఆయన చెప్పారు. పంచాయతన ఆరాధన చెప్తే పంచాయతీ ఆయన చెప్పదు ఇంకా చెప్తారు. ఏమండి, లోకంలో ఉంది ఆయనే చెప్పినట్టుగా. అంతేకాదు ఆయన రాసిన స్తోత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఉంది, పైన చెప్పిన అన్ని స్తోత్రాలతో పాటుగా. అందుకని షణ్మత స్థాపనాచార్య ఏదో పంచాయతనారాధన స్థాపించారు ప్రసిద్ధి వచ్చింది. వీళ్ళందరూ చేసిన సమన్వయం ఒకళ్ళతో ఒక వైరుధ్యం లేకుండా మీరు విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు, ఈయన శివుడిని ఆరాధించవచ్చు, కానీ వైరుధ్యం పనికిరాదు. ఉన్నది ఒకటే తత్వం. మీరు వేరే నామరూపాలతో ఆరాధిస్తున్నారు తప్ప ఉన్నది ఒకటే తత్వం అని అద్భుతమైనటువంటి సమన్వయాన్ని వాడు ప్రసాదించారు. ఇంత అద్భుతమైన సమన్వయ మార్గం మందైతే ఇది వదిలేసి మిగిలిన పనికిరాదు, మాదే మార్గము, మిగిలిన వాళ్ళని చంపినా తప్పు లేదు, కాఫీలు వాళ్ళని చంపినా తప్పలేదు, వాళ్ళు ఆడవాళ్ళని బలాత్కరించినా పాపం లేదు,
అనే దారిలోకి బీడెడతారంటే అదేంటి అర్థమేంటి? ఇంత వేద భూములు ముస్లింల దండయాత్రలను మనం చూసామండి. అవునండి. తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది చూసాం. ఇవల్ల ఎంత వేద భూములకు ఇవన్నీ ఎలా చొచ్చుకొచ్చినాయి? అక్కడ ఉన్నది అసలు రహస్యం. అక్కడ ఏంటంటే అంతకుముందు అంటే ఇప్పుడు నేను చెప్పాను రామచంద్రమూర్తికి 34వ తరం అని. అప్పటి నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఆ పరిపాలన చేయగలిగే మహానుభావులు కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్తే వాళ్ళ దారిలో వెళ్ళారు. మామూలు జనానికి కానీ పరిపాలన సంబంధం లేదు. ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవడం, ఎవరికి ఉద్యోగం లేదు. మా నాన్నగారు ఏదో వృత్తి చేశారు, నేను ఆ వృత్తి అవలంబిస్తున్నాను. నాకు కోసం ఉద్యోగం కోసం నాకు ప్రయత్నం ఉంటే అక్కర్లేదు, ఆరాటం అక్కర్లేదు, వచ్చేదంతా కాలక్షేపం అవుతుంది. అంత ఏ ఊరికి ఆ ఊరు అంతా స్వయం సమగ్రం. నేను ఇక్కడ కొండలు తయారు చేశాను, నా దగ్గర పక్కవాడే కొంటాడు, వాటికి చెల్లుబాటు కాదనేది లేదు. వీటిని ఏం చేయాలి అని చెప్పి వదిలిపెట్టాల్సిన పని అందరికీ అవసరమైనది. ఇలాగా ఎవరి మటుకు వాళ్ళకు వృత్తికి ఇబ్బంది లేకుండా హైగా బతకగలుగుతున్నారు. బతకగలిగేప్పుడు ఇంకా ప్రశ్న ఉంది లేదు. కానీ అక్కడ ఉన్నది ఏం లోపం ఏర్పడింది? దేశం మనది, రక్షణ చేసుకోవాలి అనే బాధ్యత వీళ్ళకి లేదు. అసలు ఆ ఊహ కూడా లేదు. దేశం రక్షణ చేసుకోవాలనే బాధ్యత ఎవరిది అంటే పాలకులైన వాళ్ళు, పాలకుడు వెంట ఉండే పరివారాన్ని మాత్రమే సంబంధించింది. దాంట్లో ఒక గుణం ఉంది, ఒక దోషం ఉంది. గుణం ఏమిటి అంటే మిగిలిన వాళ్ళందరూ అనసగా కొట్టుకు రావాల్సిన అవసరం లేదు. 2 రాజ్యాలకు వైరుధ్యం వస్తే, ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం వచ్చింది, ఏం సార్ ఊళ్ళోంచి ఎవరికి ఆ కురుక్షేత్రం మైదానం దగ్గరికి వచ్చి వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఎవరు పోయారు? సైనికులు పోయారు, ప్రభువులు పోయారు. మామూలు జనానికి ఇంకా నష్టం రాలేదు. ఇది అప్పటి పరిస్థితి. కనుక రాజు మారినా మనకేం సంబంధం లేదు, ఏదో వాళ్ళు పాలన చేసుకుంటారు, మన పాలన మనం బతుకుతాం, మనం ఏదో కట్టే పన్ను కడతాం. ఇది జనానికానికి ఆలోచన. ఎంతవరకు ఇది అంటే 8వ శతాబ్ది వరకు ఇది ఆలోచన. ఈ ఆలోచన వల్ల అంతకుముందు నష్టాలు వచ్చాయి. శకులు కొంత భాగం ఆక్రమించారు, అయినా మారలేదు. జనం అలాగే ఉన్నారు. పరిపాలకులు చేసుకుంటారు, పోనీ వాళ్ళెవరు అక్కడ ఇక్కడ వాళ్ళు పాలించారు, వాళ్ళు పాలిస్తారు, మనకేంటి సంబంధం. కానీ 8వ శతాబ్ది తర్వాత వచ్చిన దాంట్లో ఎవడైతే జయించాడో వాడు విదేశాల నుంచి వచ్చినప్పుడు నా దేశం మన వాళ్ళు అనుకోలేకపోయాడు. ఇక్కడున్న వాళ్ళు మన వాళ్ళు అనుకోవడం వలన జనానీకానికి హాని చేసే పరిస్థితి లేదు, వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగించే పరిస్థితి లేదు, మరి లేకపోతే వాళ్ళ మందిరాలను నాశనం చేసే పరిస్థితి లేదు. ప్రభువులు మాత్రం ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, బతుకున్న వాళ్ళు పరిపాలకులు ఉంటారు, ప్రభుత్వాలు మారుతాయి అంతే. ఒకడు బాగా పాలించాడు, ఒకడు బాగా పాలించిన వాడయ్యాడు. మామూలు జనానికి ఏం సంబంధం లేదు. కానీ 8వ శతాబ్ది దాడుల దగ్గర నుంచి అక్కడ పరిస్థితి మారింది. దేవాలయాలు కూల్చడం, ఆస్తులు దోచుకెళ్ళిపోవడం. ఏమండి వాళ్ళు ఇక్కడ ప్రభువులు ఓడిపోయినట్లయితే నగరాలని ధ్వంసం చేయటం, మామూలు జనానికి అనుకో హాని కలిగజేయడం, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితులు రావడం వలన మహానుభావులు విద్యారణ్య స్వామి మాధవాచార్య వారు దీన్ని అరికట్టాలి అనే భావంతో విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆయన కూడా దోహదం చేశారు. అంటే అలా కొందరిలో ధార్మికుల్లో సన్యాసుల్లో కూడా వచ్చింది ఈ మార్పు వచ్చింది. ఇక్కడ ఈ మార్పు వచ్చింది. వరంగల్ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు కాపాయనాయకుడైన మహానుభావుడు గొప్ప పని చేశాడు. ఆయన నా వ్యాసంగా రాశాను. ఏం చేశాడంటే ఆయన చాలా గొప్ప పని. వాళ్ళు పుస్తకాలను తగలబెట్టారు. కాపాయనాయకుడు, ముసునూరు ఇంటుకుంటారు వంటి పేరు. ఆ కాపాయనాయకుడు చేసిన మహాఘనకార్యం ఏంటంటే వీళ్ళు పుస్తకాలని తగలబెట్టారు. పుస్తకాలను తగలబెట్టిన వీళ్ళు గ్రంథాలని కంఠస్థం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మిగిలిపోతున్నాయి. కానీ జనానికి కూడా సంపడం ప్రారంభించారు, పండితులను సంపడం ప్రారంభించారు. సంస్కృతి ధ్వంసం అయిపోతుంది బాధపడి ఆయన వెంటనే కోనసీమ వెళ్ళి చుట్టూ తన సైనికుల్ని కాపలా పెట్టి అక్కడ కొంత భూమి రాసిచ్చి, ఇదిగో మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని మీరు యజ్ఞాలు చేసుకోండి, వేదాలు చదువుకోండి, మరి శాస్త్రాలు చదువుకోండి, అగ్నిహోత్రాలు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అది అప్పగించాడు. అప్పగిస్తే ఏమైంది? అప్పుడు ఆయన చేసే ఘనకార్యం వలన మొత్తం మన తెలుగు ప్రాంత అంతకంటే కూడా ఒక కోనసీమలో ఎక్కువ మంది పండితులు మిగిలారు. అందుకని పంచాంగాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. మనకి పంచాంగాలు అక్కడి నుంచి వచ్చి, వేదాలు అక్కడ చదివేవాళ్ళు, శాస్త్రాలు చదివేవాళ్ళు, అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ. ఈ సంస్కృతి ఇక్కడే ఉండేది, మిగిలిన చోట్లంతా అంతరించిపోయింది ఇతరుల పాలకుల వలన. అలా మిగిలి ఉంటే మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత సిద్ధాంతం బ్రిడ్జి పడిందో అప్పుడు ఈ సంస్కృతి అక్కడ వ్యాపించి మళ్ళీ అక్కడ తగ్గడం ప్రారంభించింది. చూసారు, ఇది కాపాయనాయకుడు చేసిన ఘనకార్యం అది. అదే ఆయన రాసిన శాసనాన్ని ఉదహరిస్తూ రాశాను ఇక్కడ. కనుక ఇలాగా మన ప్రాచీనంలో రెండింటి కోసం ప్రయత్నించారు. అంతకుముందు సమన్వయం కోసం ప్రయత్నించారు వ్యక్తుల్లో. ఆ తర్వాత ఈ విధంగా సంస్కృతి రక్షణ కోసం ప్రయత్నించారు. ఎందరో మా జీవితాలు ఖర్చు పెట్టేశారు వాళ్ళు, పాలకులే చేశారు.
ఓకే. మాధవాచార్యులు వారు అంటే కొందరు పీఠాధిపతులు కూడా విద్యారణ్య స్వామి అంటారు, అవును. ఆయన కూడా చేశారు ప్రయత్నం. ఎందుకంటే నశించిపోతుంది అనేటువంటి దాని చేత. కానీ సామాన్య జనానికైనా కానీ అది పట్టలేదు. ఓకే. ఇప్పటికీ పట్టలేదు. మామూలు జనానికానికి మనం ఓటేస్తున్నాం, మన వలన ఎన్నికవుతున్నాడు, మన క్షేమం కోరే విధంగా మనం ఎన్నుకుందాం, ఈ ఆలోచన రావటంలా. లేని వాళ్ళు అయితే డబ్బు ఇస్తే చాలనుకుంటున్నారు, ఏదైనా ఉన్నవాడు అయినట్లయితే మన ప్రయోజనం నెరవేరితే చాలనుకుంటున్నాడు. కానీ మొత్తం జాతి యొక్క మొత్తం ప్రయోజనం, దేశం యొక్క మొత్తం ప్రయోజనం మనం ఆలోచించాలి అని ఆలోచన రావటంలా. అంటే దుర్గుణాలు ఓ పక్కన, సద్గుణాలు ఓ పక్కన ట్రావెల్ అవుతూ వచ్చినాయండి. కానీ దుర్గుణాలు డామినేట్ చేస్తూ వచ్చినాయి మనిషి. ఇప్పుడు చేస్తున్నాయి. అంతకంటే పాలన కూడా అలాగే ఉన్నారు కదా. అందులో ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిందో ఎవరు ఎక్కువ మంది ఏం కోరితే అది చేసే పరిస్థితి వస్తుంది. అవును. కనుక అన్యాక్రాంతం కావడానికి ఇది కారణం. కానీ స్వాతంత్ర్యం రావడానికి పూర్వం చాలా మందిలో పాపం సామాన్యుల్లో కూడా తీవ్రమైన స్వాతంత్ర్యం వచ్చింది. అంటే మన సంస్కృతి నాశనం అయిపోతుంది, మన వాళ్ళు నష్టపోతున్నారు, మనం రక్షించుకోవాలని భావన ఏర్పడింది. అందువల్ల చదువులు మానేశారు, మరి ఉద్యోగాలు మానేశారు, భూములు వదిలేసుకున్నారు, మరి జనానికానికి చాలా శ్రమపడ్డారు. అలాగ లక్షల మంది శ్రమపడ్డం వల్ల స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఏ దీక్ష ఉందో స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవడం కోసం, సంస్కృతిని రక్షించుకోవడం కోసం అదే దీక్ష కొనసాగాలి. దురదృష్టవశాత్తు కొనసాగలేదు. కొనసాగడానికి వీలైన విద్యా విధానం ఏర్పరచబడలేదు. దేశభక్తి ఆ కాలంలో ఏదైతే ఉందో ఆ దేశభక్తి జ్వాలను కంటిన్యూ చేసే విద్యా విధానం సాగలేదు. సాగనందువలన ఇప్పటికి కూడా జనానికి ఆయన దేశభక్తి అంటే తెలియని పరిస్థితి వస్తుంది. అదే మనిషి తన కోసం తను ఎదగడం కోసం సమాజం కోసం దేశం కోసం ఆలోచన చేయటం లేదు. అంతకు ముందు తెలియకుండానే వాళ్ళు ఏర్పరిచిన విధానాల వలన దేశం కోసం ప్రయత్నం చేసేవాడు. అవును. ఉదాహరణ పంచయజ్ఞాలు చేసేవాడు, అందరూ చేసేవాడు. ఏదో కొందరు మంత్రాలు చేసేవాడు, మంత్రం లేకుండా చేసేవాడు. ఆ పంచయజ్ఞాల్లో అన్నం తినే సమయంలో ఎవరైనా వస్తే భోజనం పెట్ట ఉండేది. ఓకే. అంతేకాదు పంచయజ్ఞాలు దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, తర్వాత అయితే దేవయజ్ఞం, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ, ఇంకో యజ్ఞం ఉంది గుర్తు రావట్లేదు. వీటి వలన అనేది సాటి మనిషికి భోజనం పెట్టడం ఉండేది. ఆహార సమయంలో వస్తే ఎవరైనా సరే భోజనం పెట్టాలి. ఒకటి తాను తినడానికి ముందర ఏదో ప్రాణికి కొంత ఆహారం పెట్టాలి. ఓకే. భూతదయ చూపాలి, చెట్లకి నీళ్లు పోయాలి, చెట్లను ఆదరించాలి. ఇలాగ ఇవన్నీ తెలియకుండానే నిత్య జీవితంలో ఉండేది. ఇప్పుడు దాన్నే ధర్మం అని అంటున్నాం. ఇప్పుడు హిందూ ధర్మం ఏదంటున్నాం, ఆ ప్రవర్తనే ధర్మం. అదే ఇప్పుడు అవి పోయినాయి. ఇప్పుడు ఈ దేశభక్తి లేకుండా పోయింది. దీంతో ఏమవుతుంది, ఎవడి బతుకు వాడు చూసుకోవడం అంతే. ఎవడైనా ఆ దేశం గురించో ఇలా సమాజం గురించి మాట్లాడితే వాడేదో వెర్రాడు, వాడి పని చేసుకోవడం మానేసి ఇలాంటి చేస్తున్నాడు అనేటువంటి ధోరణి కూడా సమాజంలో ఏర్పడుతుంది. ఇదంతా మానేసి సంపాదించుకుంటే బ్రహ్మాండం సంపాదించుకోవచ్చు. మిమ్మల్ని కూడా అనొచ్చు, చిర్రావురు గారు ఏంటి ఈయనంటారు, వెర్రి పని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ దీనివల్ల భావిలో వచ్చే నష్టం గురించి ఆలోచించట్లేదు. అదే కనుక ఆ భావిలో వచ్చే నష్టం రాకుండా ఉండాలంటే ప్రయత్నం చేయక తప్పదు. అదే అంటే ప్రభుత్వ పరంగా ఏం చేస్తే బాగుంటుందండి? చరిత్ర పెడితే సరిపడుతుందండి. ప్రాచీన పెడితే పిల్లలకు వాటి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కృష్ణ చరిత్ర పెట్టారు, ఇప్పుడు కృష్ణ చరిత్ర సంప్రదాయ చరిత్రను పెట్టారు. పెడితే సమస్య అంటే రేపొద్దున కూడా తీసేస్తే ఏమవుతుంది? అదే అది ఇది దేశ చరిత్రలో ఒక భాగంగా పెట్టాలి. పెడితే అప్పుడు ఏమవుతుంది, కృష్ణుడు ఇలా చెప్పాడు, అదో ప్రమాణ వాక్యం అవుతుంది. కృష్ణుడు ఇలా చెప్పాడు అనే మాట ప్రమాణ వాక్యం. మతం ఇప్పుడు క్రిస్టియానిటీ వచ్చేసిందండి. వీళ్ళు చొప్పించారనుకోండి, పాఠ్యాంశాల్లో కూడా చొప్పించారనుకోండి, క్రిస్టియానిటీ వాళ్ళు చొప్పిస్తున్నారు కదా. అదే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అవును, వీళ్ళు ఆ పని చేయటం లేదు కదా. దీనికి వ్యతిరేకమైన భావాలు కూడా ప్రవేశపెట్టారు ఇప్పుడు. అదే కనుక ఇది తొలగాలి. ప్రపంచంలో మనకు ప్రాచీన చరిత్ర ఉంది. ప్రపంచంలో సమన్వయాత్మకమైన మార్గం మనకున్నది. 10 మంది ఎవరికి ఆలోచన వేరే వేరే ఉంటాయి. నాస్తికుడిని చంపమని వాళ్ళు చెప్పలేదు, చంపకూడదు. చాలా ఈ మధ్య లింగ పురాణం గురించి చెప్పాను ప్రసార భారతిలో, చాలా ఆశ్చర్యం వేసిపోయింది. మీరు ఎలా కూర్చున్నారా, మీలో ప్రతి అవయవంలో శివుడు ఉన్నాడు అని చెప్పి చెప్పారండి. సర్వం శివమయం జగత్తు. ఎవరు నివసిస్తాం? వ్యక్తి లోపల శివుడు ఎలా ఏ భాగాల్లో ఏ రూపంతో ఏ పేరుతో ఉన్నాడో అక్కడ చెప్పారు. మరి మిమ్మల్ని చూస్తే శివుడు అనే భావన కలిగితే హింస ఎలా కుదురుతుంది? మరి ఇప్పుడు తండ్రిని చంపడం ఏంటి, తల్లిని చంపడం ఏంటి, భార్యని చంపడం ఏంటి, పిల్లల్ని చంపడం ఏంటి? విద్యాపాతకం ఎంత పెద్ద దోషం అది. కనుక ఈ సంప్రదాయ భావాలే కనుక ఉన్నట్లయితే, అంటే ఒక సమస్య ఉంది ప్రజాస్వామ్యం. పూర్వం నిరంకుశ ప్రభుత్వాలు అని చెప్పేవారు.
నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నాయా, ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్న కాదు. అది మన సమాజానికి ఉపయోగించేదేమన్నా కాదా? ఉపయోగించేదాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రజాస్వామ్యం విరుద్ధమైందని ఎవరు ప్రవేశపెట్టమన్నారు? ఇప్పుడు ప్రపంచంలో వేరు మతాల వాళ్ళు క్రూసేడ్ చేశారు, జిహాద్ చేశారు. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు క్రూసేడ్ చేస్తారా? చేయరు కదా. కనుక ఏదైతే మన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అనిపించిందో దాన్ని పక్కకి పెట్టండి. ఏది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగించిందో దానినే అందుకోవాలి కదా. అందుకోవాలంటే చరిత్ర కావాలి. అవును. ఏది మనకు ఉపయోగించదో, నష్టం కలిగిస్తుందో అది పక్కకి పెడదాం. ఎప్పుడు ఏ దేశమైనా చేసే పని అది. అలా మార్పు చేశారుగా. మన పాతదంతా పనికిమాలని అంటున్నారా? అంటలేదే. అందరూ తమ జాతిని, తమ సంస్కృతిని రక్షించుకుంటున్నారే. ఎవరో చెప్పారు, ఈయన షేక్స్పియర్ నివసించిన గృహం ఇది అని చెప్పి దాన్ని పెద్ద గొప్పగా అట్టే పెట్టుకున్నారు అని. మరి ఇలాగా ఒక కవి గురించి అలా ఆలోచిస్తే మనకు అలాంటి కవులు ఎందరున్నారు, ఎందరు మహానుభావులు ఉన్నారు, తపస్సులు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు, దేశం కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ మరి మనం రక్షించుకోద్దా? వాళ్ళని చూస్తే మనకు ప్రేరణ కలుగుతుంది కదా. అయ్యో వాళ్ళు అలా చేశారే, మనం ఎదురా చేయాలి సమాజానికనే భావన కలిగితే సమాజానికి మేలు కదా. కనుక మన ప్రాచీన చరిత్రను రక్షించుకోవడం ద్వారా ప్రాచీన చరిత్రలో ఎవరైతే ఉత్తములు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణ సమాజానికి కలగడం ద్వారా జాతి శీలాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. ఆ చరిత్ర లేకపోతే జాతి ఆదర్శంగా చూపించాలని మనిషి లేకుండా పోతారు. విద్యా వ్యవస్థ సమూలంగా మార్పులు చేయాలండి. ఆధ్యాత్మిక విద్యని చూపించాలి. అది కూడా చూపించాలి. ఏది మనిషి యొక్క శీలాన్ని బాగుపరిచే విధంగా చూపించాలి. ఎవరైతే సాధకులో వాళ్ళు లోతైన విషయాలు తెలుసుకుంటారు. కానీ సామాన్యుడికి కూడా వాడి వలన సమాజానికి మేలు కలగాలి, వాడు కూడా ఉన్నతిని పొందాలి. దానికి కావాల్సిన ధార్మిక భావాలు ఉండాలి. మనకి అహింస ఉండేటువంటి దేశంలో, బుద్ధుడు బోధించిన దేశంలో ఒకరినొకరు చంపుకోవడం ఏంటి? బుద్ధుడు ఎందుకు మారేలాగా? కనుక అటువంటి చెడు మార్పులు రాకుండా ఉండడానికి తగినటువంటి విద్య అందించవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. చెప్పారు. ఇంకోటి సార్, గురుగారు మీరు దేవాలయ వాస్తు చెప్పారు అన్నాక, దేవాలయాల కోసం ప్రత్యేకంగా వాస్తు ఉందా? ఆ దేవాలయ వాస్తు వేరే ఉంది. ఎందుకంటే దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థానాతన అన్నారు. అంటే శరీరమే ఒక దేవాలయము అని అన్నారు. శరీరం దేవాలయం అనేది వ్యక్తిగతమైన ఉపాసనకు ఉపయోగించేది. అంతేకాదు ఈ బ్రహ్మాండం ఒక దేవాలయం. అంటే బ్రహ్మాండాన్ని శ్రీచక్రంగా భావన చేయడం ఉంది. కనుక మనకి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే సకల ప్రపంచానికి ఆధారంగా పరమాత్మ ఉన్నాడు. సకల ప్రపంచం లోపల పరమాత్మ ఉన్నాడు. మనిషికి ఆధారంగా పైన చైతన్యం ఉంది. మనిషి హృదయంలో చైతన్యం ఉన్నది. కనుక దేవాలయం ఉందంటే ఆ నిర్మాణంలో కూడా భగవానుడికి సంబంధించిన లేదా ప్రపంచానికి సంబంధించిన ఒక వ్యవస్థ ఉంటుంది. దాని మధ్యలో హృదయ స్థానంలో దేవతామూర్తి ఉంటాడు. కనుక ఇటువంటి ఆ తత్వాన్ని తెరపడం కోసం మామూలు నిర్మాణాల కంటే దేవా నిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికోసం ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. కనుక ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా దేవాలయ నిర్మాణం చేస్తే ఆ తత్వం ప్రజలకు చెప్పగలిగితే దేవాలయం చూసేప్పటికి పోయి దేవతా స్వరూపం, ప్రపంచాన్ని చూసేప్పటికి దేవతా స్వరూపం, మానవం చూసేప్పటికి దేవతా స్వరూపులు. ఏమో నేను దేవాలయాలకు ఉండాల్సిన లక్షణాలు ప్రధానంగా చెప్పండి. ఇప్పుడు సింహద్వారం మనం చెప్తా ఉంటాం, మన ఇంటికి అయితే ఒక రకంగా ఉంటుంది. దేవాలయానికి ప్రాకారం ఉంటుంది, గర్భగుడి ఉంటుంది. దాని పక్కన దేవాలయంలో ఉండే సేవలకు అనుగుణమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. మనం సాక్షాత్తు ఒక మహారాజుని పిలిచి గౌరవించినట్టుగా భగవాన్ని ఆహ్వానం చేసి గౌరవిస్తాం. అందుకని ఒక నాట్య మండపం ఉంటుంది. నాట్యం ద్వారా భగవంతుని ఆరాధించడం కోసం అక్కడ ఒక ప్రవచన మండపం ఉంటుంది. ఆ ప్రవచనం ద్వారా భగవాన్ తత్వాన్ని తెలపడానికి. కనుక అది ప్రత్యేకంగా అది వేరే అంశంగా చెప్పుకుందాం వివరంగా. కనుక దేవాలయము అంటే అది చూసేప్పటికి ఒక పవిత్ర భావన. అల్లంత దూరంలో శిఖరం కనపడేటప్పుడు నమస్కారం చేసేటువంటి భావన, దాని ధ్వజం కనపడేటప్పుడు నమస్కారం చేసే భావన కలగడానికి వీలైన నిర్మాణం. దాంట్లో విధానాలు ఉంటాయన్నమాట. ఇది ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం, దాని గురించి చెప్పుకోవాలి.